పరిశుద్ధమైన తండ్రి, కృపాసత్య సంపన్నుడా, మా దేవా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము రాజా. ఈ దినముకై నీకే కృతజ్ఞతా స్తోత్రము చెల్లిస్తున్నాం. నడిపించినందుకు నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆరాధనకై నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ సమస్త కార్యములు ఇంతవరకు జరిగించినందుకు నీకు వందనాలు ప్రభా. మరొక ఘటం దగ్గరికి మేము వెళుచున్నాం ప్రభా. నీ వాక్యం దగ్గరికి మేము వెళుచున్నాము తండ్రి. దేవా, ఋతువుకి తగిన ఆహారం మాకు ఇవ్వండి ప్రభువా. ఈ కాలానికి సంబంధించిన వాక్యములు మాకు ఇవ్వండి ప్రభువా. నీ వాక్యం ద్వారా మాకు పోషించండి దేవా. నీ గొర్రెలకి ఏది దేవా ఇవ్వాలో నీకు తెలుసు నాయన. దేవా, మరొకసారి నీ వాక్యంతో మాతో మాట్లాడండి. ఇదిగో నీ వాక్యం మేము తెరవడానికి ముందుకు వెళ్తుండగా దేవా, మేము ముట్టుకోవడానికి మేము అర్హులము కాము తండ్రి. ఏదేమైనా నీ రక్తం కింద ప్రభా మమ్మల్ని చూడమని అడుగుతున్నాము. నీ రక్తం బట్టి దీన్ని తాకడానికి మాకు సహాయం చేయమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిలుచున్న పాటుగా మన పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుదాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. 14వ అధ్యాయము 22వ వచనము మనం చదువుదాం. నేను చదువుతాను, జాగ్రత్త వినండి. నేను ఐగుప్తులో అరణ్యంలోను చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించిరి. కాగా వారు పితరులే ప్రమాణపూర్వకంగా నేనిచ్చిన దేశమును వారు చూడరు. నన్ను ఆలక్ష్యం చేస్తున్నారు. చేసిన వారిలో ఎవరును దాన్ని చూడరు. తర్వాత 15వ అధ్యాయంలో 31వ వచనం మనం చదువుదాం. 31 మనం చదువుదాం. వాడు యెహోవా తృణీకరించువాడగును ఎడల వాడు యెహోవాను తృణీకరించువారగును గనుక అట్టివాడు నిత్యముగా జనములో నుండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాట ఆలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞలను మీరినందున నిత్యముగా కొట్టివేయబడును. వారిని దోష శిక్షకు వాడే కారకుడు. ఈ కొద్దిపటి వాక్యాన్ని ప్రభు దీవించును గాక. అందరు కళ్ళు మొత్తం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, సర్వశక్తి మంతుడానికి స్తోత్రం రాజా. ఈ చదవబడిన వాక్యం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు చదవబడిన ఈ 2 దేవా అధ్యాయాల నుండి చదివిన వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. దేవా, హృదయం ఎరిగిన దేవుడవు నీవు. మా అడుగు జాడలను కనిపెడుతున్నావు ప్రభువా. మాకు లోపాలు ఏవైతే ఉన్నాయో మాకు దిద్దండి, మాకు సరి చేయండి నాయన. మాకు హెచ్చరిక చేయండి అయ్యా. మా జీవితాలు మీరు కట్టండి ప్రభువా. నీవు కడితే ఖచ్చితంగా మేము కట్టబడతాము తండ్రి. ఎవరిని వదలదంటున్నాను ప్రభువా. నీ ఎన్నిక, నీ చిత్తము, నీ ప్రణాళిక, నీ ఉద్దేశములు ఉన్న వారిని ప్రతి ఒక్క హృదయంతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. అల్లుపడైన నన్ను అభిషేకించండి. నీ వాక్యము సరిగా దాన్ని ఉపదేశించటకు తగిన జ్ఞానము నాకు దయచేయండి. ఇదిగో నిలబడి విత్తిపోచుండగా ప్రభువా దేవా, ప్రతి ఒక్క తండ్రి విత్తబడుతున్న వాక్యం ప్రతి ఒక్క హృదయములో అది ప్రభునైనా నొచ్చుకొని దాన్ని అది చొరబడినట్లుగా మీరే సహాయం చేయండి. అది మార్పు తీసుకువచ్చినట్లుగా ప్రభా నీ కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాము. ఇదిగో ముందుకెళ్తున్నా దేవా, ఈ సమయం అంతటి నీ చేతికి మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, కూర్చోండి.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చెప్పుకునే పాఠం ఏంటి? ఆలస్యం చేయకు. ఆలక్ష్యము చేయకు. చేయకు. ఆలక్ష్యం చేయకు. దేనిని ఆలక్ష్యం చేయకూడదు? వాక్యమున మన రక్షణను. జాగ్రత్త విందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వినడానికి సంతోషంగా ఉన్నారా లేదా? ఉన్నారు కదా. జాగ్రత్తగా వినండి. ఈ రోజు ఈ చెప్పబోయే వర్తమానము ఇది చివరిది అవ్వచ్చేమో నీకు. అది నాకైనా నీకైనా ఎవరికైనా ఇది చివరిది అవ్వచ్చేమో. ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. రేపు ఏం సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ప్రాణం పోవడానికి వయసుతో సంబంధం ఉందా? వయసుతో సంబంధం ఉందా? మొన్న ఒక పాస్టర్ గారు, ఆయన వయసు చిన్నవాడే, సభకు వెళ్ళి వస్తుండగానే ఆయన గుండెపోటుతో చచ్చిపోయాడు. ఆయన ఎప్పుడైనా అలాగా చనిపోతారని ఎవరైనా ఊహిస్తారా? ఎవరు ఊహించారు. అంటే మరణం అనేది ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. అంటే దేవుడు ఎప్పుడు రమ్మని పిలుస్తాడో తెలియదు, ఎప్పుడు రమ్మని పిలుస్తాడో తెలియదు. ఒకవేళ కనుక జీవితాలు సరి చేయకుండే కనుక ఒకవేళ మా ప్రాణం పోతే మా పరిస్థితి ఏంటి? దేవుని వాక్యం ఏమో చెప్తుంది? అగ్ని ఆరదు, పురుగు చావదు, ఎన్ని రోజులు కాలుతామని వాక్యం చెప్తుంది. చెప్పలేము. ఎంతవరకు ఉంటుందో చెప్పలేము. కాబట్టి దేవుడు ముందుగానే ఏం చేస్తున్నాడు అంటే, దేవుని రాజ్యము సమీపిస్తున్నది కనుక ప్రతి ఒక్కరు మారు మనసు పొందుడి అని ఫస్ట్ మొదలెట్టింది ఎవడంటే, సాక్షాత్తు పరలోకములోని దేవుడే శరీరధారిగా భూమి మీదకు వచ్చి మనిషి గురించి ఏమని చెప్తున్నాడంటే, మార్పు చెందండి అని. మార్పు చెందండి అని, మార్పు చెందండి అని దేవుడు ప్రకటించాడు. మనుషులను ప్రకటించండి, రక్షణ గురించి తెలియజేయండి అని చెప్తున్నాడు. అందుకే దేనినైనా ఆలస్యం చేయొచ్చేమో కానీ రక్షణ విషయంలో మాత్రము ఆలస్యం చెయ్యొద్దట. ఆలస్యం చెయ్యొద్దట. ఈ రక్షణ నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కోయింది కాదు. ఇది ఎలా వచ్చింది రక్షణ? చెప్పండమ్మా, ఎలా వచ్చింది? ఉచితంగా వచ్చిందా? నిజంగా ఉచితంగా వచ్చిందా? అసలు కానే కాదు. రక్షణ నీకు ఉచితంగా వచ్చిందా? నీకు ఉచితంగా అనిపిస్తుంది కదా. అది ఎలా తెలుసా? ఇది విలువ పెట్టితే వచ్చింది. ఇది నీవు పెట్టలేదు విలువ. నీ తండ్రి పెట్టాడు ఆయన, నీ దేవుడు పెట్టాడు ఆయన, నా దేవుడు పెట్టాడు ఆయన. ఆయన ప్రాణం పెడితేనే మనకు రక్షణ వచ్చినది. ఆయన చనిపోతేనే మనకు రక్షణ వచ్చింది. హల్లెలూయా. మనకు రక్షణ పుట్టుకతో రక్షణ రాలేదు, కానీ ఆయన మరణముతో రక్షణ వచ్చింది. ఆయన చనిపోయి బ్రతుకుడితో మనకు రక్షణ వచ్చినది. ఒకవేళ ఆయన భూమి మీదకు వచ్చి ఒకవేళ గొప్ప గొప్ప కార్యాలు చేసి మామూలుగా ఆయన వెళ్ళిపోయి ఉంటే ఏమీ మనుషులకి ఏం జరిగేది కాదు. కానీ మరణముతో పాటు మనకి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చింది. ఎందుకు తెలుసా? నువ్వు బంగారు లాంటి వీధిలో తిరగబోతున్నావు, బంగారు గృహంలోకి వెళ్ళబోతున్నావు. అది ఎలాంటిదంటే, అక్కడ సూర్యుడు ఉండడు, అక్కడ చంద్రుడు ఉండడు, అక్కడ ఆకిలి ఉండదు, అక్కడ దాహం ఉండదు, అక్కడ రోగం ఉండదు, అక్కడ మరణము కూడా ఉండదు అన్నాడు ఆయన. దానినే దేవుడు ఏమని పెట్టాడంటే, నిత్య జీవము. నేను నిత్య జీవము కలిగి ఉన్నాను కనుక మీరును నిత్య జీవము కలిగి ఉండురు. నేను బ్రతుకుతున్న ప్రకారముగానే మీరును బ్రతుకుదురు అన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే నేను జీవిస్తున్నాను కనుక మీరును జీవించుదురు అన్నాడు ఆయన. అంతకన్నా అదృష్టం ఏమైనా ఉందా బ్రదర్? హల్లెలూయా. ఇది ఇప్పుడు కాదు, నీకు తెలియదు, ఇప్పుడు మనకు తెలియదు. అది మనం ఈ దేహం దాటి మనం వెళ్ళిన తర్వాతే ఒక బంగారం జీవితం ఉంది, ఒక మంచి భవిష్యత్తు ఉంది, ఒక బంగారు జీవితం ఉంది. దేవుడైతే ఏమంటారో తెలుసా? అరే, సంతోషం ఇక్కడిది కాదురా, ఆనందం ఇది కాదురా బాబు.
ఒక్కరోజు నీవు ఈ లేఖనాలు ప్రకారముగా నీ జీవితాలు కనుక కట్టుకొని, నీ జీవితాలు కనుక బాగు చేసుకొని, నీ బ్రతుకును కనుక మార్చుకొని, నీ నడతను కనుక మార్చుకొని, నీ జీవితాలు శుభ్రంగా నీవు కనుక పరిశుద్ధముగా నీవు కనుక నీ జీవితాన్ని కడుక్కొని నీవు ఒకవేళ ఈ లోకమును విడిచిపెట్టి కనుక దేవుని రాజ్యం వెళ్ళినట్లయితే, హల్లెలూయా, అక్కడ క్రొవ్విన దూడ ఎలా గెంతులేస్తుందో అక్కడ నువ్వు అలాగని గెంతులేస్తావు అన్నాడు ఆయన. పుట్టిన వెంటనే దూడ పుట్టింది, అది కొద్దిగా ఎగరగలిగినట్లుగా ఉన్నటువంటి దూడ తల్లి ముందు ఎలా అవుతుందో తెలుసా? దూడ ఎప్పుడైనా చూసారా? శుభ్రంగా ఇక్కడికక్కడ జంపు, అక్కడికక్కడ జంపు, అక్కడ జంపు. అది ఎవరు దాన్ని ఇలా తొయ్యాల్సిన అవసరం లేదు. ఆ తల్లి ముందు అది ఎలా ఆనందిస్తాదంటే, ఒకరోజు మీరును అలాగనే ఆనందిస్తారు అన్నాడు ఆయన. అప్పుడు మీ సంతోషాన్ని ఎవరు కాదనలేడు అన్నాడు ఆయన. అక్కడ మీ సంతోషాన్ని ఎవరు కాదనలేడు అన్నాడు ఆయన. మీరు అక్కడ సంతోషంగా ఉండవచ్చు, అక్కడ మీరు సంతోషంగా ఉండవచ్చు. ఇక్కడ మనం ఎంత బాధపడుతున్నాం తెలుసా? ఏమి సంపాదిస్తాము? అందరేమో బైకులు కొంటుంటే, అందరు కార్లు కొంటుంటే, అందరు భూములు కొంటుంటే, అందరూ ఉద్యోగాలు చేస్తుంటే, మంచి మంచి వ్యాపారాలు చేస్తుంటే, 2 ఇళ్ళు కట్టుకుంటుంటే, 3 ఇళ్ళు కట్టుకుంటుంటే, నాకేమి ఏమి లేదు, సిల్లు కావలేదు, ఏమైపోవాలి అని ఈ మైండ్తో, ఈ సమస్యలతో ఈ బుర్ర నిండా ఎలాంటివి ఉన్నాయి? ఏం తిందము, ఏం ధరించుకుందాము అనే చింత. హల్లెలూయా, నిజమా కాదా? మనలో ఎలాంటివి ఉన్నాయి? దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని దేని బట్టి మనం ఆలస్యం చేస్తున్నాం చెప్పండి? ఎవరు నోరు తెరవట్లేదు. హల్లెలూయా, దేని బట్టి ఆలస్యం చేస్తున్నాము? అదే కదా, మనిషికి కావాల్సింది, సగటుగా మనిషికి కావాల్సింది భూమి మీద ఉన్నది ఏదైనా ఉంది అంటే మనిషి ఏమి దేనికోసం చింతిస్తున్నాడంటే, కట్టుకోవడానికి వస్త్రం కోసము, పాదం మీద ముళ్ళు తగలకుండా ఉండడానికి చెప్పుల కోసము, 3 పూట్ల తిండి కోసమే కదా మనిషి. దానికైనా విలువైంది ఏదైనా ఉందా? దానికైనా గొప్పది ఏదైనా ఉందా? పుట్టబోయే మనిషికి నేర్పించే తల్లిదండ్రులు ఏమి నేర్పిస్తారంటే, ఉద్యోగం ఎందుకు చేస్తున్నారంటే దేనికోసము చెప్పండి అమ్మా గట్టిగా. దేనికోసము కదా? మంచి వస్త్రాలు తీసుకోవాలని, మంచి చెప్పులు తొడుక్కోవాలని, మంచి తిండి తినాలని. ఇదే కదా, ఇంకేదైనా ఉందా? అర్రే, ఎన్ని రోజులు తింటావు? ఏమో, ఒక 50 సంవత్సరాలు బతుకుతావో తెలియదు. 40 సంవత్సరాలు, నేను ఇప్పుడు నాది 33 నడుస్తుంది. 33 సంవత్సరాలు బతుకాను ఇప్పటి వరకు. ఎన్ని మట్టి తిన్నానో నాకే తెలియదు, ఎన్ని కోళ్ళు చికెన్లు తిన్నానో నాకు తెలియదు, ఎంత టంగ్లీ తిన్నానో తెలియదు, ఎన్ని కూరగాయలు తిన్నానో తెలియదు కదా. ఈ భూమి మీద దేవుడు ఇచ్చినవని ఇంతవరకు నేను తింటున్నా. నాకేమైనా అయిందా? నాకేమైనా లాభం వచ్చిందా? లోపలికి వెళ్ళింది, లోపల నుండి ఏమైపోయింది? బయటికి వెళ్ళిపోయింది. మనిషి ఎలా బ్రతుకుతున్నాడంటే, ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు మనిషి పడుతున్న కష్టాలన్నీ దీనికోసమే కదా బ్రదరు, దీనికోసమే కదా. హల్లెలూయా. తాపి ఎందుకు పట్టాడు? తుపాకి ఎందుకు పట్టాడు? నాగిలు ఎందుకు పట్టాడు? మీరు లెక్కలేసుకోండి, ఏదైనా చేసుకోండి, ఏది ఆలోచించుకోయినా నీకు ఏదైనా విలువైనది, నీకు ఏదైనా ఉంది, గొప్పది ఏదైనా ఉంది అంటే, ఇప్పుడు ఇల్లు కట్టుకున్నవాడు, పెద్ద బంగ్లా కట్టుకున్నవాడు, రోజుకి ఆ డబ్బు మీద బెడ్ రూపంలో పార్చేసే డబ్బు మీద పడుకున్నా సరే, ఒక రోజు ఆ వ్యక్తి ఏమవుతాడంటే, ఒక 6 అడుగుల చెప్పండి ఒక 6 అడుగుల, ఒక 5 అడుగుల గొయ్యి దగ్గరికి వెళ్ళి ఏమవుతారు? ఒక ఆస్తి పందరం అవుతాడు. మీసాలు తిప్పేవాడైనా అంతే, మీసం లేనోడైనా అంతే. నేను ఒక రాజకీయ నాయకుడిని, నాకంటే గొప్పోడు ఎవడు లేడు అన్నవాడైనా అంతే. ఈ ప్రపంచానంతా ఏలేస్తానని చెప్పుకున్నవాడు కూడా ఒకరోజు ఎక్కడికి వెళ్తాడు? ఒక 5 అడుగుల గొయ్యి దగ్గరికి వెళ్తారు. ఏదైనా దేవుడు నీ దగ్గరకు వచ్చేవరే, నీకున్నదేదో గొప్పకున్నది ఏదని చెప్పుకోరా అన్నాడు అనుకో,
నువ్వన్నీ తిప్పి తిప్పి నువ్వు ఆలోచిస్తే నువ్వు చెప్పుకునేది గొప్పది ఏది నీకు లేదు. హల్లెలూయా. కానీ ఈ బైబిల్ నమ్ముకున్న వారికి మాత్రం బైబిల్ దేవుడు ఏమి తెలియజేస్తున్నాడో తెలుసా? గొప్ప విషయం ఏంటంటే ఇది తిన్నోడు, దీన్ని పట్టుకున్నవాడు, ఈ వాక్యాన్ని అనుసారంగా బ్రతుకుతున్న వారికి, నన్ను తిన్నవాడు నా రక్తమును నా శరీరమును తినే త్రాగిన గలవాడు ఎలాంటి నిత్య జీవము గలవాడు అన్నాడు ఆయన. అతనికి మరణం ఉండదన్నాడు ఆయన, అతనికి చావు ఉండదన్నాడు ఆయన, యుగ యుగాలు బ్రతుకుతాడన్నాడు ఆయన. హల్లెలూయా. అక్కడ నువ్వు పని చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏం తిందాం ఏం ధరించుదామో అని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అందుకే ఏమన్నాడు తెలుసా? హల్లెలూయా. మొదటగా ఆయన రాజ్యమును వెతకండి, ఆయన సన్నిధిని వెతకండి, ఆయన వాక్యమును వెతకండి. ఆ నిత్య జీవాన్ని కొరకు నీవు వెతికినట్లయితే ఈ దేహం దాటిన తర్వాత నీకు ఒక రోజు ఏం జరుగుతుందని చెప్తున్నాడంటే నీవు ప్రశాంతమైన విశ్రాంతి యొక్క స్థలానికి వెళ్ళబోతున్నా. నిన్నెవరు నిద్ర లేపరట. అక్కడ నిద్ర లేపడెవరు? విశ్రాంతిలోకి వెళ్ళి నీకెవడు నిద్ర లేపుతాడు? పరదేశంలో ఏముంటది మనకు? చెప్పండి చెప్పండి అమ్మా, మాట్లాడండి. హల్లెలూయా. పరదేశంలో ఏముంటది? ఇక్కడ నువ్వు ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి అని చింతలన్నిటితో పాటు నువ్వు చనిపోయి వాక్యానుసారంగా బ్రతికి నీ జీవితాలు ముగించబడిన తర్వాత నీకు ఒకవేళ పరదేశం నీకు దొరికినట్లయితే పరదేశంలో నువ్వు ప్రశాంతంగా నువ్వు విశ్రాంతి తీసుకోవచ్చు. విశ్రాంతి తీసుకోవచ్చు. అప్పుడు కొడుకు బెంగ ఉండదు, భార్య బెంగ ఉండదు, నా డొక్కరు ఎవరితో వెళ్ళిపోద్దేమని బెంగ ఉండదు, నా డొక్కరు ఎవరికి తెచ్చేస్తానని బెంగ ఉండదు, రూపాయి సంపాదించాలని బెంగ ఉండదు, పిల్లోడికి పోషించాలని బెంగ ఉండదు. అవునా కదా? ఈ బెంగలన్నీ ఎక్కడ తీరిపోతాయంటే చెప్పండి, పరదేశంలో ఇలాంటివి ఏవి ఉండవు. హల్లెలూయా. కానీ నువ్వు సరైన రక్షణ తీసుకోకుండా, వాక్యం లేకుండా, దేవుని వాక్యానుసారంగా బ్రతకకుండా, నీవు ఆలక్ష్యం చేసి దేవుని వాక్యానికి ఒకవేళ దూరంగా నీవు తొలగిపోయినట్లయితే, ఒకవేళ నువ్వు అలా దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి ఒకవేళ నీ దేహాన్ని తాకినట్లయితే నీ కష్టాలు ఇక్కడ ఎలా కష్టపడ్డవి ఇది నీకు తక్కువ అవుతుంది. కానీ నీవు చనిపోయిన తర్వాత ఇంకా నరక శిక్షను ఎక్కువ భరిస్తావు అక్కడ. తెలుసా? హల్లెలూయా. అందుకే చాలా మందికి తెలియట్లేదు. చనిపోయిన తర్వాత ఏమనుకుంటారంటే కష్టాలన్నీ అంటే దేవుని నమ్మకుండా చనిపోయే వారి పరిస్థితి, దేవుని అంగీకరించకుండా చనిపోయే వారి పరిస్థితి ఎలా ఉంటదంటే, అందుకే అంటుంటారు, అరే ఈ అప్పుల బాధలు ఎవరు భరిస్తారా బాబు, ఈ పిల్లల పరిస్థితి ఎవరు భరిస్తారా బాబు, ఈ సమస్యలు నాకు ఎందుకు నాయన అనుకొని బుర్ర గోక్కుని బాధ్యతను అవన్నీ మొయ్యలేక పల్లక ఏదో ఒక ఎండ సెలుపుంటే తీసుకొని పల్లక తాగి చచ్చిపోతే, ట్రైన్ కింద ఏదో దూరిపోయి చచ్చిపోతే, ఏదో బస్సు నుండి దూకేస్తే, ఏదో మేడ నుండి దూకేస్తే నా కష్టము తీరిపోతుగల అనుకుంటున్నాడు. కానీ నో నో నో. హల్లెలూయా. తీరుదు. ఎవరికి తీరదు? అతని జీవితంలో దేవుడు లేకపోతే, అతని జీవితంలో వాక్యం లేకపోతే, అతను దేవుని అంగీకరించకుండా ఎవరైనా చనిపోయినట్లయితే అతనికి ఏం ప్రారంభమవుతాయట? చెప్పండి సోదరులారా. హల్లెలూయా. ఏం ప్రారంభించబడతాయట? శ్రమలు ప్రారంభమవుతాయి. నరకముకి వెళ్ళేవాడు, పాతాళంకి వెళ్ళేవాడు అక్కడ మామూలుగా ఉండడు, అక్కడ శ్రమ అనుభవిస్తాడు, అక్కడ వేదన అనుభవిస్తాడు. ఆ విషయమే ఎవరు చెప్పాడంటే ఒక ధనవంతుడు, ఒక లాజరు. ఉండండి, నేను సాధ్యం కావాలి కదా, సాధ్యం కావడానికి చెప్తున్నా. దాంతో వినండి. హల్లెలూయా. లాజరు ఉన్నాడు, ఒక పక్క ధనవంతుడు ఉన్నాడు. లాజరు ఏం ఆలోచించాడంటే, ఏం సంపాదించుకుంటే బెటర్, ఏది కారుతో బంగ్లాలతో ఇవన్నీ కట్టుకొని ఇల్లు కట్టుకొని శుభ్రముగా అరే ఎలా బ్రతకాలని ఆడు ఎప్పుడు ఆలోచించలేదేమో. కనీసము ఒంటి నిండా కూర్పులు వచ్చేసి కుక్కలు వచ్చి ఆయన గాయాలు నాకుతున్నా కూడా అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడంటే కనీసం వైద్యం చేయించుకోవడానికి కూడా అతనికి చెప్పండి ఏం లేకపోవచ్చు? చెప్పండి అయ్యా. హల్లెలూయా. ఏం లేకపోవచ్చు? ఆయనకి డబ్బులు లేకపోవచ్చు, కానీ ఆయనకి ఏముంది? హల్లెలూయా. ఆయనకి ఏమున్నది? ఆయనకి డబ్బు లేవు కానీ ఆయనకి
వారికి నిత్య జీవం ఉన్నది. నిత్య జీవం ఎవరై ఉన్నాడంటే పరిశుద్ధాత్మడై ఉన్నాడు. ఆయన శరీరంలో దేవుని ఆత్మ నివసిస్తుంది కనుక ఆయనకి బలం ఎవరంటే వాక్యమే బలం ఇచ్చింది ఆయనకి. డబ్బు మీద దృష్టి పెట్టి ఏదో అడుక్కొని ఏదో ఒక రోగము నయం చేసుకోవాలని ఆలోచన కలగలేదు. నేను చనిపోయినా కూడా వాక్యానుసారంగా చనిపోవాలి. నేను చనిపోయే ముందు నేను పరదేశకు వెళ్ళిపోవాలి. నేను చనిపోయిన తర్వాత కూడా అబ్రహాము రోములోనికి వెళ్ళాలి అని ఆయన ఆలోచించాడు. కాబట్టి హల్లెలూయా. ఒక రోజు ఆ లాజరు చనిపోయాడు. తర్వాత ఆ రొట్టు ముక్క ఇచ్చినటువంటి బల్ల కింద పడేసినటువంటి ధనవంతుడు కూడా ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు కుక్కలు శరీరం నాకుతున్నటువంటి వ్యక్తి ఏమొచ్చి అబ్రహాము రొమ్ములో దగ్గరికి వెళ్ళి ఏం చేశారు? హ్యాపీగా కూర్చున్నాడు. ఇప్పుడు డబ్బు సంపాదించినోడు, ఆస్తులు సంపాదించినోడు, ఆస్తులు కూడబెట్టుకున్నవాడు తన యొక్క బట్టల కింద కూడా ముట్లు కట్టేసి మూలలో దాచుకుంటున్న వాడేమొచ్చి ఏమవుతున్నాడంటే, అయ్యా అబ్రహాము తండ్రి, ఇక్కడ కాలిపోతున్నాను మంట, ఇక్కడ నాకు ఆగలేకపోతున్నాను, నా నాలుకంతా వాడిపోతుంది, నీరంతా కాలిపోయాయి. కనీసం నీ రూములో ఉన్నటువంటి లాజరును పంపించి కనీసము చిన్న వేలు మీద నీటి చుక్క ఇలా ముంచేసైనా ఒక నీటి చుక్క అయినా నాలుకలో కొంచెం చుక్క అయినా పోయమని చెప్పు అని అంటున్నాడు. ఎవడంటున్న మాట? ఈ లోకములో సుఖపడిన వాడు, ఈ లోకములో ఆస్తులు సంపాదించిన వాడు, ఈ లోకంలో అందరి సందాలు కోసం ప్రాకులాడిన వాడు, ఈ లోకం కోసం బ్రతికినోడు అక్కడ వేదన పడుతున్నాడు. అది ఏమని రాయబడింది? పాతాళము అని రాయబడింది. హల్లెలూయా. అయితే పాతాళము అంటే దేనికి నియమించబడింది అంటే అక్కడ వేదన అనుభవించడానికి అదొక చెరసాల, అదొక జైలు. మన భాషలో చెప్పాలంటే దానిని జైలు. హల్లెలూయా. జైలుకి ఎవరు వెళ్తారు? అది నోరు తెరవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు వెళ్తారు జైలుకి? మనకు దేవుడు ఏం చేయమంటున్నాడు? తప్పు చేయమంటున్నాడా? తప్పును సరిదిద్దుకోండి అంటున్నాడా? తప్పును సరిదిద్దుకోమంటున్నాడు ఆయన. తప్పు చేసిన వాడు పాతాళానికి వెళ్తాడు, తప్పును సరిదిద్దుకున్నవాడు పరదేశికి వెళ్తాడు. అర్థమవుతుందా? తప్పు చేసిన వాడు ఎక్కడికి వెళ్తాడు? పాతాళానికి వెళ్తాడు. పాతాళంలో ఏముంది? వేదన ఉంది. ఆ వేదన పెట్టేది అగ్ని ఉంది. అక్కడ పురుగు చావదు, అక్కడ అగ్ని ఆరదు. అక్కడ ఎన్ని రోజులు ఉంటుందో మనం చెప్పలేము. దేవుడు కూడా ఇన్ని రోజులు ఉంటుందని ఏమి చెప్పలేదు. హల్లెలూయా. చెప్పలేము. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, మీరు జైలుకు వెళ్లకుండా ఉండాలంటే, నరకానికి వెళ్లకుండా ఉండాలంటే, పాతాళానికి వెళ్లకుండా ఉండాలంటే నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. ఎవడైనా నేను చెప్పిన ఆజ్ఞలు అనుసరించి నడుచుకునేలా ఎంతటి ఘోర పాపైనా సరే అతను చనిపోడు. అతను చేసిన పాపాలు నేను జ్ఞాపకమునకు తెచ్చుకోను అన్నాడు కదా. హల్లెలూయా. తన దుష్టాంతంలో ఉండి చనిపోవడం నాకు ఇష్టం లేదు. తన క్రియలను, తన జీవితాలను, తన బ్రతుకుని మార్చుకొని నా వైపు తిరిగిన యెడల వారి పాపాన్ని నేను క్షమిస్తాను అని మంచి అవకాశం ఇచ్చాడు. వారి 1 కోటి రూపాయలు తెచ్చి నా దగ్గరకు రండి, మీ ఆస్తి ఇచ్చి నా దగ్గరకు రండి అని ఆయన పిలవలేదు. ఆ కృప మనకి ఎలా ఇస్తున్నట్టే, ప్రాణం పెట్టింది నేనైతే నా దగ్గరకు వచ్చి మీరు ఏమి తీసుకొని రావాల్సిన అవసరం లేదు, మీ హృదయం ఇస్తే చాలా అన్నాడు ఆయన. ఏమి ఇవ్వాలట? హృదయం దేనికి ఇవ్వాలి? హల్లెలూయా. ఇస్తారా ఈరోజు? ఇస్తారా? హల్లెలూయా. ఏంటి మా పాఠం ఏంటి? దేని విషయంలో ఆలస్యం చేయకూడదు? రక్షణ విషయంలో. మనకు రక్షించేది ఏది? వాక్యం. ఇప్పుడు దేన్ని ఆలస్యం చేయకూడదు? వాక్యాన్ని ఆలస్యం చేయకూడదు. హల్లెలూయా. ఇప్పుడు మన సంఘాల్లో చాలా ఇవి ఉన్నాయి కాబట్టి ఈ లేఖనం దేవుడు నాకు ఇచ్చాడు. గత లాస్ట్ కృపం ప్రేయర్ అప్పుడు ఈ వర్తమానం నాకు ఇచ్చాడు. కానీ మరి కృపంకి వెళ్ళాలి కదా అని చెప్పి ఈ వర్తమానం దేవుడు నాకు ఇస్తే భద్రంగా దాచుకున్నాను వర్తమానాన్ని. హల్లెలూయా. మర్చిపోలేదు. జాగ్రత్తగా వినండి. ఆలస్యం చేయకు. దేవుడు ఒకవేళ మనకు అది అందిస్తున్నాడంటే, దేవుడు ఒకవేళ మనకు అలా చెప్తున్నాడంటే, విలువైనది మనకి ఇచ్చినప్పుడు మనము ఆలస్యం చేస్తే అది నీకు దక్కదు. దేని విషయంలో ఆలోచన చెయ్యండి, కానీ రక్షణ విషయంలో మాత్రము
ఆలస్యం చెయ్యొద్దు అన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని ప్రేమించేవారు ఎప్పుడు ఆలస్యం చేయరు. పరలోకం వెళ్ళాలనేవారు ఎప్పుడు ఆలస్యం చేయరు. ప్రభుతో ఉండాలి అనుకునేవారు ఎప్పుడు ఆలస్యం చేయరు. ఆయనతో జీవించాలి అనేవారు ఎప్పుడు ఆలస్యం చేయరు. హల్లెలూయా. నీకు ఎలా తెలుస్తుందమ్మా ఆలస్యంగా నేను ఆలస్యం చేస్తున్నానా లేదా అనేది నీకు ఎలా తెలుస్తుంది చెప్పండి? నీకెలా తెలుస్తుంది? నేను దేవుని విషయంలో నేను ఆలస్యం చేస్తున్నాను, రక్షణ విషయంలో ఆలస్యం చేస్తున్నాను అంటే ఆలస్యం అన్నా నిర్లక్ష్యం అన్నా ఒకటే. నిర్లక్ష్యం అన్నా ఒకటే. అంటే దేవుడి విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు, నీ రక్షణ విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు అని చెబుతూ మనకేమంటున్నాడంటే ఇయ్యబడిన కృప అద్భుతమైన కృప, అది ఉచితమైన కృప. మనకైతే ఉచితమే, కానీ ఆయన విలువ పెట్టాడు ఆయన. కానీ ఈ కృప కూడా ఉచితంగా రాలేదు, అది ప్రాణం పెడితేనే వచ్చింది. కాబట్టి దాని విషయంలో ఆలస్యం చెయ్యొద్దు అని చెప్తాడు. నేను మీకు చెప్తా, ఆలస్యం చేస్తే ఏం జరుగుతుందో మీకు చూపిస్తా. చదువుదాం. హల్లెలూయా. చదువుదాం, ముందుకెళ్దాం. ఏమంటున్నాడో నాకు లేఖనముల ద్వారా చదివి మనం ముందుకెళ్దాం. ఇప్పుడు చదివాం కదా, చదవండి. నేను ఐగుప్తులోను ఏట ఫస్ట్ చదవండి. ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక, చూడండి జాగ్రత్త వినండి. హల్లెలూయా. 10 మారులు అంటే 10 దినాలు కావచ్చు, 10 మారులు కావచ్చు. దేవుని వాక్య ప్రకారముగా ఒక రోజు ఎన్ని రోజు దేవుని దృష్టిలో చెప్పండమ్మా, గట్టిగా చెప్పాలా? హల్లెలూయా. దేవుని దృష్టిలో ఒక రోజు ఎన్ని దినాలు? అందరికి అర్థం అవ్వాలి అందరికి. దేవుని యొక్క దృష్టిలో ఒక రోజు 1000 దినాలతో సమానము అన్నాడు ఆయన. హల్లెలూయా. 10 మారులు అన్నాడు ఆయన. 10 మారులు అంటే నువ్వు ఒక ఉదాహరణగా 10 మారులు అంటే 10 సార్లు. 10 సార్లు ఒకవేళ 10 రోజులు 10 దినాలు. ఒకవేళ ఆలస్యం చేస్తే ఒక్క రోజు దేవుని దృష్టిలో 1000 దినాలు అయితే 10 రోజులు ఎంత చెప్పండి? 10,000 రోజులు. ఏమైంది? ఆలస్యం చేశావు. 10 సంవత్సరాల. ఎప్పుడు? రక్షణ పొందిన తర్వాత రక్షణ లేక కాదు, రక్షణ పొందుకున్న తర్వాతే. హల్లెలూయా. జాగ్రత్త వినండి. 10 సంవత్సరాలు నువ్వు ఆలస్యం చేసేవంటే ఎన్ని సంవత్సరాలు? అర్రే నాకు చిన్నప్పుడే నాకు దేవుని వాక్యం వచ్చింది, కానీ నాకు అప్పుడు సత్యం కరెక్ట్ తెలియదు. ఏదో ఇటు అటు అయిపోవడం అలాగా తప్పించుకొని తిరిగాము. ఆ ఆలస్యం చేసిందే ఇంకా సరే. మా చిన్నప్పుడు మా అమ్మా నాన్నల వాక్యంలో తెలియక పెంచిందే సరే, అదొకటి ఒక సమస్య అయితే. తర్వాత దేవుణ్ణి నమ్మకుండా విగ్రహాలు మొక్కుతూ, మరి ఇంకా చెట్లు మొక్కుతూ, ఇంకా అన్య దేవతలు మొక్కుతూ, ఇంకా దేవుని కాని వాటిని మొక్కుతూ ఇంకా ఆలస్యం చేసిందే శగమైతే, ఇంకా కూడా నిజ దేవుని తెలుసుకున్న తర్వాత కూడా ఆలస్యం చేయడం అనేది 10 సంవత్సరాలు ఆలస్యం చేయడం అనేది చాలా ప్రమాదకరమైన విషయం. ఇది అర్థమవుతుందా లేదా? చాలా ప్రమాదకరమైన విషయం ఇది. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఇశ్రాయేలు మనకు ఒక గడియారంగా ఉన్నారు కదా, ఇశ్రాయేలు మనకు ఒక ఛాయగా ఉన్నారు కదా. ఇప్పుడు ఛాయలో ఉన్నదే నిజ స్వరూపంలో చూడాలి. ఇప్పుడు ఛాయలో ఉన్నదే నిజ స్వరూపంలో చూడాలి. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఆలస్యం చేసేవారు, నిర్లక్ష్యం చేసేవారు, అసలు అది ఆలస్యం చేయడం అంటే, నిర్లక్ష్యం చేయడం అంటే ఎలా అంటే, ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. నీవు సన్నిధికి ఎలా వస్తున్నావు, వాక్యం ఎలా చదువుతున్నావు, వాక్యంతో నువ్వు ఎలా సహవాసం చేస్తున్నావు, సన్నిధికి ఎలా నువ్వు వస్తున్నావు అనే విషయం చూసినప్పుడే నిర్లక్ష్యత నీకు కనబడుతుంది. నీ ఇంట్రెస్ట్ నీ చూపించే దాంట్లో దేవుని వాక్యానికి ప్రతి ఒక్కడు ఆలస్యం ఎక్కడ జరుగుతుందంటే, ఈ లోకపరమైన వాటి విషయంలో దేని విషయంలో ఆలస్యం చేయం, కానీ వచ్చేసరికి ఎక్కడ ఆలస్యం అయిపోతుంది? దేవుని విషయం దగ్గరకు వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. అది ఎందుకు తెలుసా? అది తెలియక, ఆ రుచి ఎరగక, అది తెలియక, అది రుచి ఎరగక, అది రుచి తెలిసి రుచి తిన్నవాడికి అది ఎప్పుడు ప్రతిరోజు కావాలనుకుంటాడు.
కానీ తినకపోవడమే సమస్య బ్రదర్. హల్లెలూయా. ఫలానా అక్కడ డబ్బులు బాగా వస్తారని తెలిస్తే మనం వదులుతాం ఏంటి? కాళ్ళు పెట్టేసి లాగేసుకుని మరి వెళ్ళి అక్కడ పనిలో జాయినింగ్ అయిపోతాం. ఎందుకంటే అక్కడ డబ్బులు వస్తున్నాయి కాబట్టి, లాభం వస్తుంది కాబట్టి. జ్వరమైనా వదలం. కొద్దిగా కొద్దిగా పట్టిందిలే, పడుకునేంత పరిస్థితి ఏం కాదు, పర్లేదు, నేను కష్టపడేస్తాను అంటాం. కానీ దేవుని సన్నిధికి నిర్లక్ష్యం ఎలా చేస్తారో తెలుసా? చిన్న దోమ కుట్టినా, చిన్న పుండు వచ్చినా, చెప్పండి హల్లెలూయా, చిన్న దోమ కొట్టినా, చిన్న పుండు వచ్చినా, చిన్న కాలు నొప్పి వచ్చినా, చిన్న నడుము నొప్పి వచ్చినా, చిన్న తలనొప్పి వచ్చినా ఏమంటావు తెలుసా? దేవుని దగ్గర కనే సరుకులు ఏమంటావు తెలుసా? చిన్న తలనొప్పి వచ్చిస్తున్నా ప్రార్థనకి రావా అంటే దేనికి దోషిస్తాము? తలనొప్పి. ఇక్కడికి వచ్చే బాధ పెట్టంటే సమస్య కాకపోయినా కాలం ఏటైపోద్ది. చిన్న తలనొప్పి ఏం చేస్తుందంటే దేవుని దగ్గర రానియకుండా నిన్ను ఆలస్యం చేస్తుంది, ఆలస్యం చేసేటట్లుగా చేస్తుంది. దానివల్ల దేవుని వాక్యానికి నిర్లక్ష్యం చేస్తాం. చూడండి, జాగ్రత్త విందాం. హల్లెలూయా. ఓకే, అయితే ఓకే, ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించిరి. అబ్బో హల్లెలూయా. ఏం చేశారట? నన్ను పరిశోధించిరి. సంగమా హల్లెలూయా. ఈ నా మాటలు వినక నన్ను పరిశోధించిరి. దేవుడు అరణ్యంలో భోజనం పెట్టగలడా? దేవుడు అరణ్యంలో మాకు కాపాడగలడా? దేవుడు అరణ్యములోన మమ్మల్ని దేవుడు నడిపించగలడా? దేవుడు మాకు తోడు ఉండగలడా అనే 10 మార్లు నా పట్ల వారు ఐగుప్తులో చేసిన సూచక్రియలు, అక్కడ 10 సూచక్రియలు చేసిన, పగల మేఘ స్తంభము గాను, రాత్రి అగ్ని స్తంభము గాను ప్రజల్లో ముందుకు ఆయన నడుస్తూ ముందుకెళ్తున్నప్పటికైనా సరే ఈ ప్రజలు దేవుడి విషయంలో ఏం చేశారంటే 10 మార్లు ఆయనను ఏం చేశారంటే ఆలస్యం చేస్తూ, నిర్లక్ష్యం చేస్తూ దేవుని విషయంలో అప్పుడున్న సంఘము నిర్లక్ష్యం చేసింది. సంఘమా హల్లెలూయా. నిర్లక్ష్యం చేసిందట సంఘం. అప్పుడు కూడా దేవుడు తన సంఘముతో మాట్లాడుతున్నాడు. వారు ఐగుప్తు నుండి వచ్చిన తర్వాతనే కదా వారు సంఘం అయ్యారు. ఐగుప్తు నుండి విడిచిపెట్టి బయటకు వచ్చిన తర్వాత సంఘంగా పిలవబడ్డారు. సంఘంగా పిలవబడినప్పుడే వారు ఏం చేస్తారంటే 10 మార్లు నన్ను పరిశోధించిరి అని అంటున్నాడు. 10 మార్లు నన్ను పరిశోధించారంటే ఈ రోజుకు మీరు దేవుని చెక్ చేస్తున్నారేట? దేవుని పరిశోధిస్తున్నారా? దేవుడు చేస్తాడో లేదు, ఇస్తాడో లేదు, స్వస్థపరుస్తాడో లేదు అని ఆలస్యం చేసి వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా, సహవాసం చేయకుండా, దేవునితో గడపకుండా, దేవునితో ఉండకుండా ఒకవేళ నువ్వు ఆలస్యం చేస్తున్నట్లయితే ఈ రోజు ఉన్న వర్తమానం జాగ్రత్తగా వినండి, మీకు ట్రీట్మెంట్ చేస్తుంది. హల్లెలూయా. ట్రీట్మెంట్ చేస్తుంది. ఓకే, చదువుదాం తర్వాత. కాగా వారి పితరులకు ప్రమాణ పూర్వకంగా నేనిచ్చిన దేశమును వారు చూడరు. అది జాతవేనండి. హల్లెలూయా. ఎలాంటి వారు చూడరట? చెప్పండి హల్లెలూయా. ఎలాంటి వారు చూడరట? ఇక్కడ భక్తి పరుల గురించి కానీ, అవిశ్వాసుల గురించి కానీ, వేషధారుల గురించి కానీ మాట్లాడట్లేదు. నువ్వు ఎంత నీతిగా బ్రతికినా, ఎంత యథార్థంగా బ్రతికినా, నువ్వు సావాసం చేస్తూ, నువ్వు మంచిగా, నువ్వు ఖైదు తినకపోవచ్చు, బంగు తినకపోవచ్చు, తిలాక్ష తినకపోవచ్చు, సీరియల్ చూడకపోవచ్చు, సినిమాలు చూడకపోవచ్చు, అబద్ధాలు ఆడకపోవచ్చు, నువ్వు వ్యభిచారం చేయకపోవచ్చు, నరాచం చేయకపోవచ్చు, దొంగతనం చేయకపోవచ్చు, నువ్వు ఏమి చేయకపోయినా సరే ఇది ఉంటే ఏంటి? అలక్ష్యం ఉంటే. హల్లెలూయా. ఇది ఉంటే ఏమంటావు? ప్రార్థన. నీ మంచోడవే, నీకెవడు మంచోడు చెడ్డోడు అనలేదు. దేవుడు కూడా నీ చెడ్డోడు అనట్లే. నువ్వు మంచోడవే, ఒకే రక్షణ పొందుకున్నావే, నువ్వు రక్షణ పొందుకున్నావు, మంచోడవే, నువ్వు చెడ్డోడని చెప్పట్లే. అన్ని మానేసావు. సినిమాలు మానేసావు, సీరియల్ మానేసావు, తర్వాత ఆటపాటలు మానేసావు, అల్లరితో కూడినవన్నీ విడిచిపెట్టేసావు. నువ్వు మంచిగానే బ్రతుకుతున్నావు, వేడిగానే బ్రతుకుతున్నావు. కానీ ఏం జరుగుతుంది అక్కడ? నీ జీవితంలో ఏం జరుగుతున్నది? నా జీవితంలో ఏం జరుగుతున్నది? ఏ విషయంలో ఆలస్యం చేస్తున్నాము? వాక్య విషయంలో, ఆయన సన్నిధి విషయంలో, రక్షణ విషయంలో ఏం చేస్తున్నాము? హల్లెలూయా. ఏం చేస్తున్నాము? ఆలస్యం చేస్తున్నాం. దేవుడు ముందున్న సంఘంకి దేని నిమిత్తం కోపపడుతున్నాడు తెలుసా? హల్లెలూయా. హల్లెలూయా. అరే
ఏం జరుగుతుంది తెలుసా? మనం ఒక 9 గంటలకు ఆరాధన జరిగితే 9 గంటలకు ప్రార్థనని మనం టైం ఇస్తే 9 గంటలకి దేవుని సన్నిధిలో ఉండాలి అని మనం ఒక టైం పెడితే ఆ టయానికి ఫాలో అవ్వకుండా, ఆ టయాన్ని పాటించకుండా, వాక్యానికి భయం లేకుండా, సన్నిధి అంటే భయం లేకుండా నచ్చిన టైంలోకి వచ్చి గనక ఒకవేళ ఇలాంటి కార్యం చేస్తే దేవుడు నీకు నిత్యజీవం ఇస్తాడా? దేవుడు నీకు పరలోకం ఇస్తాడా? దేవుడు తన రాజ్యంలో నిన్ను పెట్టుకుంటాడా? అలాంటి ఆలస్యంగా పనిచేసే వారికి ఎవరు ఇష్టపడరండి. నువ్వెంత మంచోడు, నువ్వెంత మంచోడు బాబు చెప్తున్నాడు అక్కడ. హల్లెలూయా. అరే వీరు నా మాట వినలేదు, విగ్రహారాధనలో ఉన్న వారు అటువంటి యొక్క కార్యాలకు వీళ్ళు తొలగిపోయారు కనుక ఇలాంటి వారికి కానాన్ దేశానికి వెళ్ళనీయకుండా నేను ఆపేస్తాను, వీరు పాపం చేశారని చెప్పట్లేదు. గాని ఎందుకు చెప్తున్నాడు తెలుసా? వారు నా విషయంలో ఆలస్యం చేశారు. ప్రతి దానికి దేవునికి అడ్డు వెళ్ళిపోయారు, వాక్యానికి అడ్డుకు వెళ్ళిపోయారు. ప్రతి దానికి నిర్లక్ష్యము. దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యము, ప్రార్థన అంటే నిర్లక్ష్యము, సహవాసం అంటే నిర్లక్ష్యము. అరే రాత్రి కూడా అడ్డు వచ్చేస్తుంది. రాత్రి సహవాసానికి రండి అంటేనే రాత్రి అనేసరి చీకటి పడేసరికల్లా కళ్ళు గుడ్డు మూసుకెళ్ళిపోతున్నాయేమో, ఇక్కడ కూడా పాకుంటూ రావడం కూడా భయపడిపోతున్నారంటే మీకు నమస్కారాలు, సభకు నమస్కారం యువరానారా. హల్లెలూయా. దయచేసి వినండి, ఈ ఆలస్యము ద్వారా, ఈ నిర్లక్ష్యము ద్వారా భక్తి చేస్తూ కూడా సరే దాంతోనండి. హల్లెలూయా. చూడండి, జాతకమించండి. అమ్మా మంచోలేనమ్మా, దేవుడు కాదనట్లేదు. భక్తి పరులే మీరు, మంచోలే, నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, మంచిగానే ఉన్నారు. అన్నీ మానేశారు. కానీ దయచేసి ఇది మన జీవితంలో ఉండకూడదు. చెప్పండి హల్లెలూయా. ఉండకూడదని వాళ్ళు చప్పట్లు కొట్టండి. ఏం చేద్దాం ఈ రోజు నుండి? ఎందుకు చప్పట్లు కొట్టారు? ఆలస్యం చేయకు. ఆలస్యం చేసిన వారితో మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆలస్యం చేసిన వారితో మాట్లాడుతున్నాడు. చదువుతాం తర్వాత. నన్ను అలక్ష్యము చేయు వారిలో ఎవరు దానిని చూడరు. ఎవరు దానిని చూడరు. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఆలస్యం చేసిన వారు ఎవరు కానాను దేశాన్ని చూడరు. నా విషయంలో ఆలస్యం చేసిన వారు ఎవరు కూడా కానాను దేశాన్ని చూడరు. చూడండి హల్లెలూయా. ఇప్పుడు ఏమని రాయబడింది? మొదట ఆ యోహాను మొదటి అధ్యాయంలో ఏమి రాయబడింది? నన్ను అన్నారంటే ఆయన ఎవరు ఉన్నారు? వాక్యమై ఉన్నారు. ఆయన ఏ విషయంలో ఆలస్యం చేసిన వారు? వాక్యం విషయంలో, దేవుని వాక్య విషయంలో ఆలస్యం చేసిన వారు ఏది చూడరట? దేవుని రాజ్యమో చూడరు. దేవుని రాజ్యం చూడరు. ఆలస్యం చేసిన వారు దేవుని రాజ్యం చూడరు. దేవుని విషయంలో ఆలస్యం చేసినారు. నా విషయంలో అన్నాడు ఆయన. అంటే నా విషయంలో అంటే అర్థం ఏంటి? ఆయన వాక్య విషయంలో, ఆయన మాట విషయంలో. దేవుడు నీకు చెప్తున్నాడంటే ఆ మాటకు లోబడిపోవడమే. ఆయన ఏది చేయమంటే అది చేయడమే. ఆరాధన ఉందంటే ఏం చేయాలి? ఆరాధనకు వెళ్ళిపోవాలి. బైబిల్ చదవమంటే బైబిల్ చదవాలి. మోకరించంటే మోకరించాలి. సహవాసానికి పద అంటే సహవాసానికి వెళ్ళాలి. హల్లెలూయా. ప్రతిరోజు వర్తమానం చదవడం వల్ల వర్తమానంతో దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన నీవు వర్తమానంతో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యానికి లొంగిపోవాలి, దేవుని వాక్యానికి లోబడిపోవాలి. నువ్వు లోబడి దేవా ఏం చేయమంటావు చెప్పు. ఏమనాలి? చెప్పండి. హల్లెలూయా. ఏమనాలి దేవునికి? దేవా ఏం చెయ్యాలి చెప్పు. అప్పుడు దేవుడు వచ్చి సిస్టర్ మరియమ్మా, విశాఖపట్నంలో ఉన్న సముద్రంలో ఒక నాణ్యం దాశాను. అక్కడికెళ్ళి సముద్రంలో దూకి ఒక నాణ్యం బయటికి తీసుకొచ్చి తెస్తే నీకు ఫ్రీగా పరలోకాన్ని ఇస్తానని అంటాడా? అలాంటి పనులు ఏమని చెప్తున్నాడా? లేదా ఒకవేళ కొండ దగ్గరికి వెళ్ళి పెద్ద దుఃఖం మోసుకొని తీసుకుని వచ్చి ఊర్లో పడే అని చెప్తున్నాడా?
హల్లెలూయా. కానీ ఆయన అలాంటి భారం ఎవరికి పెట్టట్లేదు. ఆయన ఏమన్నాడు? నా మాటలు మోస్తే చాలు, నా మాటలు మీరు దాని ప్రకారంగా బ్రతికితే చాలు, దాని ప్రకారంగా ముందుకు వెళితే చాలు. హల్లెలూయా. అబద్ధం ఆడొద్దని చెప్పానా? నువ్వేం చేయాలి? అబద్ధం ఆడడము ఏం చేయాలి? ఆడకూడదంటే, బొంకకూడదంటే, బూతులు ఆడకూడదంటే, నరాత చేయకూడదంటే, కొండమలు చెప్పకూడదంటే. ఇక్కడ ఎవరున్నారు? ఎవరు లేరు కాబట్టి, ఎవరు లేరు కాబట్టి ఏం చేస్తామంటే, ఎవరో ఒకడు పిలిచాడు అనుకో, బేటు పట్టినోడు ఏమవుతాడు? బేటు పట్టడానికి క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాడు, మధ్యలో ఒక క్రైస్తవుడు కనబడ్డాడంటే ఇలా పడుతున్నాడు అనుకోని ఒక బేటు పట్టుకో అంటాడు. పట్టుకో అని చెప్పేసి ఏమవుతాడు అని చూసారు, దొంగతనం రాస్తాడు. హల్లెలూయా. లేరా 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 ఉన్నారా? ఉన్నామా? మరి ఎవరి కోసం దోసేస్తున్నావు నువ్వు? నీది నీ దగ్గర ఉంచుకొని అప్పుడు నువ్వేమన్నాలా? ఉన్నాను, నేనున్నాను ప్రభువా, నా జీవితాలు మార్చవయ్యా. ఆలక్ష్యం చేసిన వాడు నేనున్నాను, నిర్లక్ష్యం చేసిన వాడు నేనున్నాను, ప్రార్థన చేయకుండా ఉన్నవాడు నేనున్నాను, బైబిల్ చదవకుండా ఉన్నవాడు నేనున్నాను, మోకరించకుండా ఉన్నవాడు నేనున్నాను. పొద్దున కోడి లేస్తే గాని, కోడి సౌండ్ వస్తేనే గాని లెగన్ లాంటి పాపాత్ముని ప్రభువా. కొంతమంది ఏం చేసుకుంటారంటే అల్లారం పెట్టుకుంటారు. ఏం పెట్టుకుంటారు? అల్లారం. అల్లారం దేనికి? అది మళ్ళీ ఎక్కడ పెట్టుకుంటారు? చెవి పక్కన పెట్టుకుంటారు. చెవి పక్కన ఎందుకు పెట్టుకుంటారు? మనం వినేది దేని ద్వారా? ముక్కు ద్వారా. దేని ద్వారా వింటున్నామమ్మా? అర్థమవుతుందా? మరి సౌండ్ ఎక్కడికి వెళ్తుంది? అది అలారం 8 గంటలకు పెట్టి 4 గంటలకు పెట్టాను కట్టే అని ఆ సౌండ్ ఏం చేస్తుంది? నిన్ను జాగ్రత్త వినండి. హల్లెలూయా. ఇప్పుడు సౌండ్ నిన్ను లేపాలా? సౌండ్ నిన్ను లేపాలా? నీవు లెగవు సార్, నీవు లెగవు, నేను లెగను. కానీ మనల్ని లేపేది ఏంటి? లేపాలి తెలుసా? పరిశుద్ధాత్ముడు లేపాలి. నీలో కనుక పరిశుద్ధాత్మ ఉన్నట్లయితే ఖచ్చితంగా నీకు పరిశుద్ధాత్మ లేపుతుంది. పరిశుద్ధాత్మ ఏం చేయాలి తెలుసా? ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తుంది. ప్రార్థన చెయ్యు, ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి. రాత్రి నీవు అడిగావు కదా, ఏమని అడిగావంటే ప్రార్థన చేస్తావు. ఏమని చేస్తావంటే, ప్రభువా నాకు ఏ దయ్యము, ఏ శోధన, ఏ బాధ, ఏ దుష్ట శక్తులు, ఏ దురాత్మ శక్తులు, ఏ దయ్యపు శక్తులు ఏవి నన్ను ఆటంకపరచకుండా నీ రక్తం కింద నన్ను కంచి ఉంచి నన్ను శుభ్రంగా నిద్రపోయేటట్లుగా నీ కాపుదల నాకు దయచేయి తండ్రి అని ప్రార్థన చేసి పడుకున్నావు కదా. అప్పుడు చుట్టూ దేవదూతలు నీకు కాపుదలు ఉన్నాయి, శుభ్రంగా పడుకున్నావు. ఎవరు కాపుదల బట్టి? బ్రదరు, పాస్టర్ గారు అన్నట్టుగానే ఒక నీటిలో ఒక పిస్తులు తెస్తాను నేను కూడా. ఆమె గూతేకిలో చెప్పండి, నోరు తెరవండి. ఎందుకు చెప్తున్నా నోరు తెరవండి తెలుసా? హల్లెలూయా. నోరు తెరవంటే యాక్టివ్ గా ఉండాలి దేవుని సన్నిధిలో. ఏదో పాసిపోయిన ముఖంలాగా పొద్దున్న లేచినప్పుడు ఎలాగుంటది ముఖము? ఇలా కంటిలో పూసలన్నీ కారిపోయి మెల్లగా ముఖం ఏమవుతుంది? ఉబ్బుపోయి, ముక్కేమో పెద్ద బొట్ట ముగ్గుల్లాగా పెద్దది అయిపోయి, పొద్దున్న లేచి ముఖం చూడండి, అది కడిగితే కానీ శుభ్రంగా కనబడదు. అది దుఃఖంతో బయటకు వస్తుంటే అలాంటి ముఖాలతో దేవుడి సన్నిధిలో కూర్చుంటే దేవుడు మాట్లాడతాడు. ఆయనతో సహవాసం చేయడానికి సంతోషంగా, ఆనందంగా ఆయన మనము సమీపించినప్పుడే దేవుడు మాట్లాడడానికి సంతోషిస్తాడు ఆయన. జాగ్రత్తగా వినండి. అందుకే దుఃఖ ముఖాలకు సమాధానం ఇవ్వాలి మాట్లాడేటప్పుడు. ఇక్కడ నుండి మాట్లాడుతుంది నేనా? చెప్పండి, నేనే నా సొంత మాటలు చెప్తున్నానా? చెప్పండి, ఏ మాటలు చెప్తున్నాను? దేవుని మాటలే కదా, దేవుని వాక్యమే కదా. ఇప్పుడు దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు మనం డల్గా ఉండకూడదు.
నిరుత్సాహంతో ఎవరుంటారు తెలుసా? ఇలాంటి వాళ్ళు మాత్రమే. డల్లుగా ఎవరుంటారు? ఆలస్యం చేసేవారు. ఏ విషయంలోనా? ఆయన సన్నిధి విషయంలోనా? ఆయన వాక్య విషయంలోనా? ఆలస్యం చేసేవారికి వాళ్ళకి ఎప్పుడు అంతే. ఒక చెయ్యి కదలదు, ఒక నోరు కదలదు. ఎందుకులే పోయింది మాట్లాడితే నా మాటే కదా పోతే అన్నట్టుగా నాలుగు కూడా కప్పడానికి కూడా ఎలా ఉంటారంట, నత్తి ఇచ్చుంటే బాగుంది అలాంటి వాళ్ళకి కదా బెదరు. నత్తి ఇచ్చుంటే ఏం బిజారు లేకపోతుంది కదా. అటు మాటలు రావు కాబట్టి మెల్లగా చూసుకొని ఉండిపోయేవాడు, వాళ్ళకి ఇచ్చే ఉండిపోయేవాడు. కానీ నాలుగు లేనోడు ఏమవుతుంటాడు తెలుసా? మిగతా వారిలాగా నాకు కనుక మాట్లాడేటట్లు ఉండే దేవుడు నాకు స్వరం ఇచ్చుంటే కనుక నేను ఎంతగా దేవుడికి మహింపరుచుండేవాడిని అంటారు. కానీ అన్ని బాగున్నోడు ఏమవుతాడంటే ఏమి లేను నాలుగు కూడా అంటేసిన నాలుగులాగా మౌనంగా నాకైతే కాదు అన్నట్టుగా కథపరు. ఒక రోజు ఒక ఆయన పౌలు దగ్గరకు వచ్చి, ఏది చూడమే, ఏది నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడట, ఏది నన్ను చూడు, గుడ్డివాడిగా చెయ్యు అని ఆయన దగ్గరికి వెళ్తే ప్రార్థన చేశాడు. దేవా, ఈయనకి కళ్ళు కనబడనీయకుండా ఏది గుడ్డివాడవు నన్ను ప్రార్థన చేయగానే వెంటనే తనుముకుంటున్నాడు. గుడ్డివాడిని చేశాడు దేవుడు అతన్ని. మళ్ళీ ఒక వ్యక్తి ప్రవక్త దగ్గరకు వచ్చేసి, ఏది నీ ద్వారా గొప్ప కార్యాలు జరుగుతున్నట్లుగా పౌలు గారు ఒక వ్యక్తిని గుడ్డివాడిని చేసినట్లుగా ఏది నన్ను గుడ్డివాడిని చెయ్యు అని ఒక ఆయన వచ్చాడట. అప్పుడు ప్రవక్త ఏమన్నాడంటే, అరే నిన్ను గుడ్డోడు ఎవడు చేశాడరా, ఆడకి నువ్వు గుడ్డోడువే అన్నాడట ఆయన. వాక్యం చూడలేని గుడ్డోడు నీకు నేనెందుకు గుడ్డోడు చేయాలి? నేను గుడ్డోడు చేస్తే ప్రయోజనం లేదు కదా. కాబట్టి నువ్వు గుడ్డోడు నీకు నేను గుడ్డోడికి ఎందుకు చెయ్యాలి అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు నాలుకలు ఉన్నాయా మీకు? ఉన్నాయా లేదా? అయితే స్వరం ఎత్తండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆయన మనకు రక్షణ ఇవ్వును గాక. ఆలస్యాన్ని మా నుండి దూరపరచును గాక. నిర్లక్ష్యాన్ని మా నుండి దూరపరచును గాక. యేసు నామములో మాకు విడుదల కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఉండేసరికి అదేట్రో అక్కడ గోలవుతున్నారని దేవుడి సన్నిధి ఎప్పుడు శబ్దాలతోనే ఉంటది. నరకం కూడా సైలెంట్ గా ఉండదు. అది అరుపులతోనే, పరలోకం కూడా ఇదేమో ఏడుపు, అదేమో సంతోషం అన్నమాట. హల్లెలూయా. ఇతను ఏడుపు, ఇటుకు సంతోషము. ఇటుకు సంతోష భర్తులుగా, ఆనంద భర్తులుగా ఇక్కడ కేకలేస్తారు, అక్కడేమో అగ్నిలో కాలుతూ కేకలేస్తారు. ఇది తేడా. సో జాగ్రత్తగా గమనించండి. అందుకే దయచేసి ఈ ఆలస్యం అనేది నీలో ఉంటే ఈరోజు పరీక్షించుకొని దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నా స్పందన ఎలాగుంది? సర్లే మెల్లగా వెళ్తాను. అందరు కూర్చొని డుబ్ 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 చేస్తారు. ఒక పాట అయిపోద్ది, తర్వాత మెల్లిగా పాములకు దూరిపోయి ఏదో మూలన కూర్చుని పోతే చాలదా అన్నట్టుకు వస్తే దేవుడు నీ కెమెరా పెడతాడు. నువ్వు ఎలా వస్తున్నాడో చూస్తాడు. చూసి ఏం చేస్తాడు తెలుసా? ఆశీర్వాదం ఏది రాకుండా చేస్తాడు. నేను ఏం పొందుకోవాలని ప్రయత్నం చేస్తావు, పొందుకోలేవు. ప్రయోజనమే. సో కాబట్టి జాగ్రత్తగా పరిశీలన చేసి లోపలికి దిగుదాం. ఓకేనా? హల్లెలూయా. హల్లెలూయా. ఆలస్యం చేసేవారు ఎలా ఉంటారని చెప్తున్నాడు. ఒకసారి మనం ఇక్కడ వర్తమానం దగ్గర తీసుకెళ్తాను, జాగ్రత్తగా చదువుదాం. నగరములో ఒక అతి గొప్ప ఘోరమైన పాపి అనే వర్తమానంలో చదువుదాం. నగరములో నీకు చూపిస్తా. నగరములో అతి ఘోరమైన పాపి. -6-02-18 అట చూడండి. ఈవినింగ్ వర్తమానం 26 పేరాన్ని ఒకసారి మనం చదువుదాం.
ఎంతో చక్కని వస్త్రములు ధరించుకొని మరియు అందమైన టోపీని పెట్టుకొని గడిచిన సంవత్సరము ఈస్టర్ పండుగ రోజు నీవు సంగమునకు వెళితివి. ఇప్పుడు దాంట్లో గమనించండి. హల్లెలూయా. ఏం పెట్టుకున్నట? ఎంతో చక్కని వస్త్రములు ధరించుకొని. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాము? సంఘానికి. కొంతమంది ఏం చేస్తారంటే తెలుసా, సంఘానికి వచ్చేటప్పుడు ఎవరైనా చీర కొన్నారనుకో, బాగా మంచి చీర కొన్నారనుకో, మనకాసి మంచి మంచి చీరలు మనం కొనుక్కోలే, మనకు స్తోమత లేదు కదా. అంటే అలా కొంతమంది ఏం చేస్తారంటే చూపించుకోవడానికి కూడా వేసుకుంటారు. చూపించుకోవడానికి చూసావా? బయటకు వెళ్ళిన తర్వాత సిస్టర్ ఈ చీర బాగుంది, ఎక్కడ తీసుకున్నావు అని అంటారు కదా. ఎక్కడ కొన్నావు, ఎక్కడ తీసుకున్నావు, ఎంత అయింది అని అడుగుతారు. ఇప్పుడు సంఘానికి వేసుకొని వచ్చిన తర్వాత అందరు చూస్తారు చీర వైపు. సిస్టర్ గారు నిజంగా సిస్టర్ గారు కనుక బయట వెళ్ళి అడిగిందంటే చర్చికి వచ్చిన తర్వాత కూడా కన్ను ఎక్కడ ఉంటది? చీర కాసే. అవునా కదా చెప్పండి? చీర కాసే ఉంటది. అంటే బయటకు వెళ్ళిన వాడికి ఏమంటే లోపల కూడా నీ మైండ్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ చీర కూడా బట్టలు కూడా అతరులను ఆకర్షించేట్లుగా వేసుకొని ఇక్కడికి రాకూడదు. అర్థమైందా? హల్లెలూయా. వారి దృష్టిని పాడు చేసేస్తాం మనం కూడా. వారి దృష్టిని పాడు చేసేస్తాము. వాక్యం వైపు దృష్టి పెడతారంటే వేసుకున్న చీర వైపు దృష్టి పెట్టేసి బయటకు ఎప్పుడు ప్రార్థన అయిపోతే వెంటనే అడిగేదుమా, నాకెంత డబ్బులు దొరుకుతా, చీరలు ఆడితే కొనేస్తాను నేను కూడా. ఎక్కడ కొన్నావు, ఎక్కడ అమ్ముతున్నారు చెప్పు సిస్టర్, ఎంత అయింది చెప్పు సిస్టర్ అని అంటే బాగుంది అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అల్ల సిస్టర్ గారు చీర వేసింది, అలాంటి కొంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఏమండి ఒక 1000 రూపాయలు ఉంటే ఇవరా అని అడుగుతారు సిస్టర్. హల్లెలూయా. ఎప్పుడు అడిగింది ఒక చీర తీసుకుంటున్నా, ఆ సిస్టర్ కల్లా అలాంటి చీర కొన్నారని అడిగింది ఆ సిస్టర్? లేదంటలే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. లేకపోతే పెళ్లి ఎక్కడైనా జరుగుతుంటే ఆ సిస్టర్ గారి దగ్గరికి వెళ్ళేసి ఏంటని అడుగుతారంటే ఒక రోజుకి వేసుకుంటాను. ఇయ్యవా మొన్న ఏది అంటే మొన్న చర్చికి వచ్చి వేసుకున్నావు కదా ఆ చీర. ఆహా, ఎక్కడ చూసిందట? చర్చిలో చూసిందట చీర. చర్చిలో చూసినవా? అది ఇవ్వదనుకుని మెల్లిగా ప్రేమగా మాట్లాడుతుంది. ఆ చీర చర్చికి వేసుకొని వచ్చినావు కదా, ఆ చీర కావాలి. మన సహోదరులు తక్కువ లేటి, మళ్ళా సహోదరులు కూడా తక్కువేం కాదు. మనోళ్ళు అడుగుతారు మొన్న ఆ షర్టు ఆదైతేనే సరే. హల్లెలూయా. చూడండి ప్రవక్త నేను కాదు, ఆయన చెప్పినవే మీకు తెలియజేస్తున్నాను. ఏమంటారు? ఎంతో చక్కని వస్త్రములు ధరించుకొని మరియు అందమైన టోపీని పెట్టుకొని గడిచిన సంవత్సరము ఈస్టర్ పండుగ రోజు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఈస్టర్ అంటే చెప్పండి. ఈస్టర్ పండుగట మీరు చేసుకుంటున్నారా? ఈస్టర్ పండుగ రోబో ఈస్టర్ పండుగ చేసుకుంటున్నారా? లేదు. అర్రే మా వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. అభిషేక్ ఎక్కడికో వెళ్ళిపోయారు. అభిషేక్ లేరు. ఈద్ ఉంది కాబట్టి ఎక్కడికో వెళ్ళిపోయారు. దాంతో వినండి. హల్లెలూయా. ఈస్టర్ అంటే ఏం తెలుసా? ఆదివారము. ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాము? ఏ పండుగలో ఉన్నాము? ఈస్టర్ పండుగలో ఉన్నాము. యేసుక్రీస్తు ఎప్పుడు పునరుత్థానుడయ్యాడు? ఆయన ఈస్టర్ రోజు ఆదివారం పునరుత్థానుడయ్యాడు. ఈ రోజు మనం పండుగ చేస్తున్నాము. ఏ పండుగ? ఈస్టర్ పండుగ చేస్తున్నాం. హల్లెలూయా. మరి ఈ రోజు ఎలాంటి బట్టలు వేసుకుని వచ్చారు? ఇక్కడ వర్తమానం చెప్తున్నాడు కొత్త బట్టలు, తలకి టోపీ. ఏం చేస్తున్నారట చూడండి. ఓకే, తర్వాత
పండగ రోజు నీవు సంఘంలోకి వెళితివి. ఆ పండగ రోజు సంఘానికి వెళితివి. ఓ నీవు గడిచిన సంవత్సరము సంఘంలోకి వెళ్ళావు. ఎట్ట గత సంవత్సరము ఇప్పుడు దాంతోనండి. హల్లెలూయా. గత సంవత్సరము ఈస్టర్ పండగకి వెళ్ళావు సంఘానికి. ఈరోజు 1వ తారీఖు నుండి లాస్ట్ 31 వరకు కూడా క్రిస్మస్ పండుగ స్టార్ట్ అయింది. సంవత్సరానికి ఒక్కొక్కసారి ఎవరిని జ్ఞాపకం చేసుకుంటారు? దేవునికి జ్ఞాపకం చేసుకుంటారు. క్రిస్మస్ పండుగ చేసుకునేవారు కదా. ఈ పండగ క్రైస్తవులు కాకులాగా ఒక్కరోజు పోగవుతారు. పోగై ఏం చేస్తారు? పోనీ వాక్యానుసారంగా బ్రతికేదాన్ని తీర్మానం చేసుకోవడానికి వస్తారా? దేనికోసం వస్తారు? పండగ, పప్పలు, కసంజిలి, తర్వాత కంబోజిలి, తర్వాత టంగ్లీ కదా. కసంజిలి, కంబోజిలి, టంగ్లీ. ఈ టంగ్లీలు తినడానికి పోగవుతారు కాకులు. సారాయి తెచ్చుకుంటారు. మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. తర్వాత చిన్నోళ్ళు క్రిస్మస్, పెద్దోళ్ళు క్రిస్మస్, తర్వాత ముసలోళ్ళు క్రిస్మస్. ఇది మన ఎక్కడ జరుగుతుంది? ప్రతి ఇంటింటికి, ప్రతి వీధికి జరుగుతుంది. ఎంతమంది సంఘాలు వస్తుంటే ఆ సంఘానికి వెళ్ళి వీధికి క్రిస్మస్ చేస్తారనమాట. క్రిస్మస్ చేసి క్రీస్తును వదిలేసి ఏం చేస్తారంటే అది ఎప్పుడు జరుగుతుంది? సంవత్సరానికి ఒకసారి. హల్లెలూయా. కానీ ఆదివారం పండగ అలాది కాదు. ఇది వారం పండగ. 7 వారాలు కలిస్తే అది 70 రోజు యొక్క పండగ. అదే పెంతెకోస్తు యొక్క పండగ. పరిశుద్ధాత్మ మేడగదిలోనికి దిగివచ్చి ఆ పరిశుద్ధాత్మ శిశువుల మీదకి 120 మందికి ఆ పరిశుద్ధాత్మ దిగినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకొని ఏం చేశారంటే ఆ రోజు 3000 మంది ఒకే రోజు బాప్తిసాలు పొందుకున్నారు. ఆ రోజు పరిశుద్ధాత్మ పేతురులో నుండి మాట్లాడినప్పుడు వారి జీవితాలు మారాయి. రక్షణ మార్గంలోకి వచ్చారు. జీవితాలు ప్రభువుకి అప్పగించుకున్నారు. హల్లెలూయా. అందుకే ఆదివారం వచ్చేసరికి, ఈస్టర్ పండుగ వచ్చేసరికల్లా నీవు సంవత్సరానికి ఒక రోజు రాకు. ఈ పండగ మనం ప్రతి వారం జరిపించుకునే పండగ. హల్లెలూయా. చెప్పండి, క్రైస్తవులకు పండగ ఉందా లేదా? ప్రతి ఈస్టర్ కి మనకు పండగే జరుగుతుంది. యేసు ప్రభు ఏమన్నాడు? నా రక్తమును నా శరీరమును త్రాగిన గలవాడే నిత్య జీవము గలవాడు అన్నాడు ఆయన. హల్లెలూయా. మరి యేసు ప్రభు ఎవరై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు ఆయన. ఇప్పుడు మనం ఏం తింటున్నాము? ఏం పూజిస్తున్నాము? ఏం వింటున్నాము? వాక్యమనే కదా. దేవుడు వాక్యమే కదా. ఇప్పుడు మన పండగలో ఏం పూజిస్తున్నామంటే ఆయన రొట్టె ఉన్నాడు. ఆయన ఆ రొట్టె మొక్కలు పూజిస్తున్నాము. మనము విలువైన వాక్యం అదే. ఆ వాక్యమును పూజిస్తున్నాము ఇప్పుడు మనము. హల్లెలూయా. ఇది మనకు జీవం కొరకు దేవుడిచ్చిన ఆహారమై ఉన్నది. హల్లెలూయా. ఇది తిన్నప్పుడు మీకు చేదుగానే ఉంటది. వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు మీకు చేదుగానే ఉంటది. కానీ ఆ వాక్యములో లోపల దూకి మనం దాని ప్రకారంగా జీవించినప్పుడు మనకు అది మధురముగా మారుతుంది అన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకే యోబు అన్నాడు. యోబు ఏమన్నాడు తెలుసా? ఆయన రోగంతో కూర్పులతో బాధలు పడుతున్నప్పుడు ఆ పెనుగుతో గోకుకొని ఆయన శ్రమ పడ్డాడే గాని ఆ రోగం నుండి స్వస్థ పొందుకున్న తర్వాత ఒక మాట చెప్పాడు ఆయన. నేను శోధింపబడిన తర్వాత నేను సువర్ణముగా మారి తిని అన్నాడు ఆయన. హల్లెలూయా. వాక్యానుసారంగా బ్రతికితే కష్టాలే వస్తాయి. వాక్యానుసారంగా జీవిస్తే శోధనలే వస్తాయి. వాక్యానుసారంగా బ్రతికితే మనకు కొన్ని వదులుకోవాల్సి వస్తుంది, కొన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎన్ని వదులుకొని వచ్చాం చెప్పండి? ఇల్లు కడుక్కునే వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ బట్టలు ఉతుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. లేదా పొలం పనికి వెళ్ళాల్సిన ఉన్నారు. ఈ మధ్యన జీడితుప్పులు కొట్టాల్సిన ఉన్నారు. అయినాను మనం ఈ పండగ ఏం చేసుకుని వచ్చాము? వాటిని వదులుకొని వచ్చామా లేదా? హల్లెలూయా. దీని వల్ల మనకి ఏం జరుగుతుందంటే మనకు నష్టం జరగట్లేదు. హల్లెలూయా. మనకేం జరుగుతుంది తెలుసా?
మనకు మేలే జరుగుతుంది. దాన్ని వాక్యానుసారంగా జీవితాన్ని అంటే కష్టంగా అనిపించుకునేవాడు, దీని విషయంలో అనుకునేవాడు దీన్ని నష్టంగా అనుకునేవాడు లోకంలో దాన్ని లాభంగా అనుకుంటాడు. దేవుని విషయంలో లాభంగా అనుకున్నవాడు లోక విషయంలో నష్టంగా అనుకుంటాడు. తెలుసా? హల్లెలూయా. నష్టంగా అనుకుంటాడు. అందుకే ఇక్కడ అంటున్నాను, సంవత్సరానికి ఒకసారి ఈస్టర్ పండుగ వచ్చి ఏమంటున్నాను చూద్దాం. మళ్ళీ ఇక వచ్చే సంవత్సరమే సంఘమునకు వెళ్తావు. ఏమంటాడు? వచ్చే సంవత్సరమే. ఇది ఎక్కడ జరుగుతుంది? ఏం చేస్తున్నారు? చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఏం చేస్తున్నారు? మెసేజ్కి సరిపోతుందా లేదా? ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ రోజు కనబడినోడు రేపు కాదు, వచ్చే ఆదివారం కూడా కాదు, మళ్ళా వచ్చే సంవత్సరమే లేదా కొత్త సంవత్సరానికి మనోళ్ళు కనుక క్రిస్మస్ కనుక చేసుకుంటే జరుపుకుంటే పప్పలు ఉంది కనుక టంగిలి చంపేస్తే కనుక ఈ చర్చి పట్టదు సార్. సత్యం బెదరు అసలు చర్చి పట్టదు. ప్రతి ఇంట్లో నా పుష్షు పొద్దులు లెగ్గానే ఎక్కడ రోకల మీద టుస్సు టుస్సు దంచుతుంటే చేస్తూ జల్లడి చేస్తూ చూస్తుంటే ఏం చేస్తారంటే కొత్త బట్టలు వేసుకొని తలకు నూనె ఆ రోజే రాసుకుంటారు. తలకు నూనె రాసుకొని శుభ్రంగా కనబడి అలాగ జిగ్గులు కనబడి పండగట 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 అంటే ఈ భౌతికమైన ఆహారం తినడానికి కుళ్ళిపోయే పురుగుల ఆహారం తినడానికి మట్టి తినడానికి ఎక్కువగా సంతోషంగా అందరూ బయటకు వచ్చేస్తారు. కానీ మనం తినే ఈ ఆహారం అది కాదు. మనుషులు రొట్టె వల్ల మాత్రమే కాదన్నాడు ఆయన. ఆయన వాక్యంలో బట్టి బ్రతుకుతాడన్నాడు ఆయన. ఆయన వాక్యం బట్టి కూడా జీవిస్తాడన్నాడు ఆయన. ఆ వాక్యంలో బట్టి కూడా బ్రతుకుతాడు. ఇది తినడానికేమో మెల్లికి వస్తారు, ఆలస్యంగా వస్తారన్నమాట. జీవం ఇచ్చిన దానికేమో రావే వస్తాను పాత. ఎవడైనా ఫోన్ చేసాడు అనుకో ఆ టైంలో, హలో ఫోన్ చేసాడు అనుకో, హలో బ్రదరు చెప్పు ఈరోజు మీ ఊరికి వద్దాం అనుకుంటున్నాను బ్రదరు, రాక వస్తున్నా ఎక్కడికి వెళ్ళిపోకమే అని అంటే, చర్చికి వెళ్ళాలయ్యా, చర్చిగా రే వచ్చే వారం కూడా ఉంటుంది, రోజు వారమే కదా అనేసరికి ఈ మనసు మారిపోద్ది. ఇప్పుడు మధ్యదారులు నుండి వాళ్ళ అమ్మకో లేకపోతే వాళ్ళ నాన్నకో లేకపోతే వాళ్ళ చెల్లికో బైబిల్ చేతికి ఇచ్చేసి తీసుకెళ్ళుకుని ఉండు, తర్వాత వస్తుంది కదా చెప్పి, అప్పుడు మెల్లగా వెనక నుండి జారిపోయి ఇంటికి వెళ్ళిపోతాడు అనుకుని ఆ ఫ్రెండ్ వస్తాడు ఇంటికాడ. ఫ్రెండ్ వచ్చిన తర్వాత ఏమవుతాడంటే కూర్చుంటూ మాట్లాడతాడంటే, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమిరా చర్చికి రాలేదు అంటే, ఫ్రెండ్ వచ్చాడు అందుకే వంట చేయడానికి చుట్టాలు వచ్చారు, వంట చేయడానికి ఎవరు మా అమ్మలందరూ చర్చికి వెళ్ళిపోయారు కనుక నేను రావడానికి దొరకలేదని చెప్తారు. హల్లెలూయా. కానీ ఆలస్యం చేయని వాడైతే, వాక్యాన్ని ప్రేమించేవాడైతే హల్లెలూయా, రావడానికి మంగళవారం కూడా ఉంది, రావడానికి సోమవారం కూడా ఉంది. ఆ రోజు వస్తే మా ఇంటికి అడుగు పెట్టండి, కానీ ఆదివారం మాత్రమా అడుగు పెట్టకండి, మాకు ఈస్టర్ పండుగ ఉన్నది, ఆ రోజు మేము ప్రభు వాక్యాన్ని మేము తినాలా అని ఆ చుట్టాలోడికి వెనక తరుముతాడు. హల్లెలూయా. ఆ చుట్టాలోడికి వెనక తరుముతాడు. తరమగలుగుతున్నాడా? ముత్యం జరిగి మా బోపి పోయాసవా అవా అన్న బ్రదర్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది 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 ఇటువంటి జీవితం ఉంటే అట్ట ఏమన్నాడు ఆయన? వచ్చే సంవత్సరం కాదు, వాక్యంలో చెప్పాడు ఏమన్నాడు? కానాని దేశానికి ప్రవేశింపనే వాళ్ళకి కానాని దేశం, మనక పరలోక రాజ్యం. మనకేమో పరలోక రాజ్యం, వాళ్ళు కానాని దేశం. కానాని దేశంలో యుద్ధాలు ఉన్నాయి, పరలోకంలో యుద్ధాలు లేవు. హల్లెలూయా. చదువుదాం. ఓకే, నేను ఎక్కువ వివరిస్తే ఇంకా ఎక్కువ టైం అయిపోద్ది. చదువుదాం. మళ్ళీ
ఇక వచ్చే సంవత్సరమే సంఘంలోకి వెళ్తావు. చూడండి, ఇప్పుడు క్రిస్మస్ జరుపుకుంటున్నటువంటి పండగ క్రైస్తవులు ఏమవుతారు తెలుసా? క్రిస్మస్ చేస్తున్న రోజు మాత్రమే కనబడతారు, సంవత్సరానికి ఒక్కసారి కనబడతారు. కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు, డినామినేషన్ లో అలాంటి వారు ఉంటారు. సంవత్సరానికి డినామినేషన్ కాదు, మన దగ్గరే ఉంటారు అలాంటి వాళ్ళు. ఎందుకు లేరు? అలా అభిషేకాలు పిండి ఒక తెల్లగా ఉంటది కదా, పిచ్చ మన కార్లు హే సిస్టర్ గారు చులూరుకు మొఖం చూపిస్తుంది. చాలా రోజులైంది నా మొఖం ఎవరు చూడలేదని చూపుకొని వెళ్ళి బొమ్మలాగా చూపించుకొని వెళ్ళిపోయి మరలా ఎప్పుడో మళ్ళా గుర్తు వస్తుంది కదా అప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి క్రైస్తవులుగా బ్రతికితే ఇలాగ జీవించేవనుకో నీకు పరలోక రాజ్యము దొరకదు అని చెప్తున్నాడు ఆయన. అయితే చదువుతాం తర్వాత. అప్పుడే మళ్ళీ ఆ సంఘ కాపరి నిన్ను చూడగలడు. హల్లెలూయా. పాస్టర్ ఎప్పుడు చూస్తాడట? సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే చూస్తాడట పాస్టర్ గారు. ఒరే, ఇన్ని సంవత్సరాలకి ఎక్కడికి వెళ్ళిపోయావా అని అంటే ఏటి సమాధానం ఇస్తాడు ఆయన? సంవత్సరానికి ఒక్కసారి అంటే ఇన్ని రోజులు ఏం చేశాడు ఆయన? నేను వేలు పెడుతున్నానంటే నా చెయ్యి చూడండి ఎటు చూపిస్తుందో. ఎటువైపు ఏం చేశాడు? దేని విషయంలోనా? వాక్య విషయంలో, ఆయన యొక్క రక్షణ విషయంలో ఏం చేశాడు ఆయన? ఆలస్యం చేశాడట, ఆలస్యం చేశాడట. హల్లెలూయా. ఒక్క రోజు ఆలస్యం చేస్తే ఎన్ని రోజులు ఆలస్యం చేసినట్టు? 1000 దినాలు ఆలస్యం చేసినట్టు. 10 రోజులు అంటే ఎన్ని దినాలు? 10,000 సంవత్సరాలు. హల్లెలూయా. అంటే 10,000 కూడా సంవత్సరం మొత్తం, సంవత్సరానికి 31 సంవత్సరానికి ఎన్ని రోజులు? 360. ఆ 366 రోజులు కొట్టి ఇంటూ కొట్టండి. ఓ నాయను, ఎన్ని రోజుల వరకు దేవునికి దూరం అయిపోయి ఒక రోజు వచ్చే పాస్టర్ గారు ముఖం చూపించడానికి వస్తాడట. నేను సావలేదు, నేను ఉన్నానే, సంవత్సరం అంతా చచ్చిపోయాడు అనుకున్నాం కానీ బ్రతికే ఉన్నాను అంటే ఈడ పాస్టర్ అనుకుంటాడు. అమ్మ నాయన ఈ రోజున కనబడ్డాడు అనుకుంటాడు. ఒక రోజు కనపడితేలుగా, ఒక రోజు కనపడితేలుగా. హల్లెలూయా. కానీ దేవుని దగ్గరికి సన్నిధానంలో ఎప్పుడు ఉండాలంటే దినదిన ప్రభువుతో గడపాలి, దినదిన ప్రభువులో మోకరించి ప్రార్థన చేయాలి, దినదిన మా పాపాలు కడుక్కోవాలి, దినదిన మా ప్రాణాలు శుద్ధి చేసుకోవాలి, దినదిన దేవుని రక్తముతో కడగబడాలి. హల్లెలూయా. మా అపాతాన్ని కడుక్కోవాలి, మా ఈర్ష్యను కడుక్కోవాలి, మా దుష్ట హృదయాన్ని కడుక్కోవాలి, మా శాపాన్ని కడుక్కోవాలి. ప్రతిదీ చెత్త చెదారం మాలో ఉన్నదంతా బలిపీఠం దగ్గరకు వచ్చి దేవుని రక్తంతో శుద్ధి చేసుకుని, హల్లెలూయా, దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన ఆరాధించే ప్రజలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు వస్తున్నావు ఆయన సరదికి అంటే మన జీవితాలు మార్చుకోవడానికి, ఆయన చెప్పినట్టుగా బ్రతకడానికి. అంతేకాని ఏదో ఒక రోజు కనబడి ఏదో ఒక రోజు దర్శించేసి మాస్టర్ గారికి ముఖం చూపించేసి ప్రజెంట్ సార్ అని చెప్పేసి వెళ్ళిపోవడం కాదని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇలాగా ఆలస్యం చేసే క్రైస్తవులు ఉంటే మార్చుకోండి, మీకేం మంచిది. ఆ విధంగానే నీవు జీవించుచు కొనసాగుతున్నావు. దేవుని కొరకు నీవు కేవలం కొద్ది నిమిషములు మాత్రమే వినియోగించుచున్నావు. చూడండి, దేవుని వాక్య విషయంలో, దేవుని సన్నిధి విషయంలో నీవు కొద్ది సమయం మాత్రమే, ఆ సమయాన్ని దేవుని కొరకు కొద్దిగా మాత్రమే నీవు వినియోగిస్తున్నావు. నీవు సంఘమునకు వెళ్ళినప్పుడు, నీవు సంఘానికి వెళ్ళేటప్పుడు కాపరి ఒకవేళ 20 నిమిషముల కంటే ఎక్కువ ప్రసంగించిన ఎడల, 20 నిమిషాల కంటే ఎక్కువగా ప్రసంగించిన ఎడల, ఏంటి అతను ఏమనుకొని దాని గురించి ఎంతసేపు మాట్లాడుతున్నాడని. చూడండి, ఆయన ఏంటి ఇంతసేపు మాట్లాడుతున్నాడని ఎప్పుడు వాక్యం చెప్పడం ఆపేస్తాడో, ఎప్పుడు ఆరాధన అయిపోద్దా, నేను లోకంలోకి వెళ్ళి మునిగిపోతానని చెప్పి కొద్ది సమయంలో ఏకపించడానికి నీవు అలాంటి స్వభావం కలిగిన క్రైస్తవుడు అంటే ఈ రోజు దయచేసి నీ జీవితాలు మార్చుకుంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు ఆయన. హల్లెలూయా. చూడండి ఎలా ఉంటారట, రాత్రి
మళ్ళా అంటారట బేగి వదలరు. నిన్ను పట్టేశాడు ఎవడైనా? పట్టేసామా? నీకు తాడుతో కట్టేశాడు ఎవడైనా? అంటారట, చాలా మంది అంటారట బేగి వదలడు. అరే బాయ్, బేగి వదలడు అంటున్నావంటే నీ ఉద్దేశం ఏంటి అసలు? అలాగే కదా నీవు చెయ్యుచున్నావు. జాగ్రత్త వినండి. హల్లెలూయా. ఇలాగే వాక్యానికి నిర్లక్ష్యంగా చేస్తూ నీ జీవితాలు బ్రతికినట్లయితే ఖచ్చితంగా ఏదో రోజు భక్తి చేస్తున్నావు చెప్పుకొని నీవు నాశనం అయిపోతావు. ఖచ్చితంగా గుర్తు పెట్టుకో. ఈ రోజు నీవు బ్రతుకుంటున్నావని చెప్పుకొని నీవు మృతుడవే అంటాడు ఆయన. జీవించున్నాను చెప్పుకున్న నీవు మృతుడవే అని ప్రకటన గ్రంథంలో వాక్యం హెచ్చరిక చేస్తున్నది. హల్లెలూయా. నీ దృష్టికి నీకు యథార్థంగా నీకు కనబడుతుంది, కానీ తుదికి అది మరణానికి నడిపిస్తుందని వాక్యం సామెతల గ్రంథంలో హెచ్చరిక చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అరే నేను ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, బైబిల్ చదువుతున్నాను, నేను నా ప్రార్థన లేనున్నాను అనుకుంటున్నా, నువ్వు చచ్చిపోయి నా వారుడిగా. నీలో మంట లేదు, మండే స్వభావం లేదు, నీవు అగ్ని గోళమాగా మండిపోవడానికి లేదు. ఎవడైనా దొరికి ఆయనకి స్వార్థను ప్రకటించాలి, లేదా వాడికి ఎలాగ చెప్పాలి, దేవుని వాక్యం ఈ వర్తమానం ఎలాగైనా అందచేయాలని నీవు అలాంటి మంట నీ హృదయంలో ఖచ్చితంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వేం చేస్తే పక్కన అంటించేసి వదిలేస్తా. నీతో స్నేహం చేసే వారు కూడా ఒకవేళ వాళ్ళు దేవుని చిత్తంలో లేకపోతే నిన్ను దూరమై వెళ్తారు వాక్యానికి కాదనుకొని. సంగమా హల్లెలూయా. ఇలాంటి ఆలస్యం నిర్లక్ష్యం చేసిన వారిని నేను చూపిస్తా, ఏం జరిగిందో చూపిస్తాను. ఈరోజు జాగ్రత్తగా వినండి సంగమా సహోదరు సహోదరులారా. హల్లెలూయా. నేనైతే మామూలుగా నా జీవితం నాకు తెలుసు, ఏదేమనున్నా నేను సరి చేసుకోవడానికి నేను ఇష్టపడుతున్నా. నేను ఎవరిని ఉద్దేశించి నేను తిట్టట్లేదు, కానీ కొడితే గాని బంగారం బయటకు రాదట. హల్లెలూయా. నకిలీది బయటకు ఉంటదట. కమిషనోడు ఎవడు సర్వాబోర్డు దగ్గర తీసుకెళ్లి ఆ బంగారం శుద్ధితో కొడితేనే అది ఒరిజినల్ బయటకు వస్తుంది. ఈ వాక్యంతో కొట్టకపోతే జీవితాలు మారవు. దేవుడు నీకు దీవించును, నీ ఇంట్లోనే 2 బంగారాలు కలుగుతాయి. ఇక్కడ 10 రూపాయలు తిండి. ఒక పాస్టర్ అంటున్నాడు, ఎవడైనా సరే అప్పులున్నాడు ఎవడైనా రండి, అప్పులున్నాడు రండి, ఈ కానుక పెట్ట మీద కానుక వేయండి, నేను ప్రార్థన చేస్తాను, మీ అప్పులు తీరిపోతాయి అనేసరికి అయ్యో లైన్ కొట్టేసినారు ఫుల్గా. పక్కనుంటే నేను కూడా వేయబోతున్నాను అనుకో, నాకు 5 లక్షలు ఉన్నాయి కదా, నా 5 లక్షలు తీర్చేస్తే పూర్తిగా దేవుడికి సమర్పించుకొని ఇంకా అగ్ని గోలలాగా ముందుకు వెళ్ళిపోతాను అనుకో నేను ఆలోచిస్తున్నాను. అలాంటి వాళ్ళు నేనే తయారైతే గనుక మీలో 10 రూపాయలు పెట్టేస్తారా పెట్టిలోన మోసం. కానీ ఎవరైనా గట్టిగా కొడుతుంటే వచ్చి ఏటంటారంటే ఇవి వదట్లేదు. 20 నిమిషాలకి ఎక్కువగా వాక్యం చెప్తేనట ఒక్కొక్కడికి ఏమైపోదట, కోపం వచ్చేస్తుంది. చెవులన్నీ ఇక్కడ సాతాను ఏం చేస్తారు, రెస్క్ ఇలా లాగిస్తుంటే నీకు ఇలాగ అయిపోతుంటారు, ఇలాగ కాళ్ళు సాపేసి ఇలాగ అయిపోయి స్టార్ట్ అయిపోతుంటది అనమాట. అలాగ అవుతున్నావు అంటే ఆరడగా దయ్యం ఆరడగా పట్టేసి ఉన్నదని అర్థం. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా లేదా? ఓకే, ఎప్పుడు ఓకే చదువుతాం తర్వాత. అలా బయటికి వెళ్ళి తిరుగుచు నీవు ధరించిన నీ అందమైన వస్త్రములు అందరికీ చూపించదవు. హల్లెలూయా. నీవు ధరించినటువంటి అందమైన వస్త్రాలు అలా తిరుగుకుంటూ వస్తే ఆదివారం ఈస్టర్ రోజు పండుగ వచ్చి సంవత్సరానికి ఒక రోజు వచ్చేసి ఆ సీరు చూపించుకొని వెళ్ళిపోతే హల్లెలూయా. హల్లెలూయా. మనం ఇక్కడ ఎవరు చూపించుకోవడానికి మనకు స్తోమత లేవు, ఎవరు మనం చూపించుకోం. కానీ కొంతమంది చూపించుకుంటారు, కొన్ని చోట్ల ఉంటారు కదా చూపించుకోవాలి అలాంటి వాళ్ళు, అవునా కదా? హల్లెలూయా. పోనీ మేము లైవ్ పడుతున్నాం, ఆలుకైనా తగిలింది అక్కడికి వెళ్ళి తగిలింది ఏం బ్రదరా తగిలింది, అక్కడికి వెళ్ళి తగిలింది, అక్కడ మారని
సో హల్లెలూయా. అయితే నీవు అలా చేసినను నీవు అలా చేసినను ఆయన దాని నిమిత్తము నిన్ను ఎన్నడూ ఖండించడు. చూడండి ఏటట, దాని నిమిత్తం ఎన్నడు నిన్ను ఖండించడు, ఆయన దానిని అంగీకరించను. దానిని బట్టియే ఆయన నాకెంతో వాస్తవముగా ఉన్నాడు. అది ఎంత చిన్న స్థానమునైనను పర్వాలేదు ఆయన దాన్ని స్వీకరించును. ప్రభువా, నీవు రెండవ స్థానమును తీసుకున్నదవా అని నీవు అడిగిన ఎడల సరే, అలాగే నేను రెండవ స్థానమును తీసుకున్నదను అని ఆయన చెప్పును. పరలోకపు దేవుడు తాను సృజించిన ఒక సృష్టితో, ప్రభువా, రెండవ స్థానమును నీవు తీసుకున్నదవా అని నీవు అడిగిన ఎడల సరే, అలాగే నేను రెండవ స్థానమునే తీసుకున్నదను అని ఆయన చెప్పును. మూడవ స్థానమును నీవు తీసుకున్నదవా అని నీవు అడిగిన ఎడల సరే, నేను మూడవ స్థానమునే తీసుకున్నదను అని జవాబు ఇచ్చును. నాలుగో స్థానం నువ్వు తీసుకున్నదవా అని అడిగిన ఎడల సరే, నీవు ఎక్కడికి మూడో స్థానము నీవు తీసుకుందవా అని నీవు అడిగిన ఎడల సరే, నేను మూడో స్థానం నేను తీసుకుందనని జవాబు ఇచ్చును. నాలుగో స్థానం నువ్వు తీసుకుందవా అని నువ్వు అడిగిన ఎడల సరే, నీవు ఎక్కడికి వచ్చినానో నేను తీసుకుందునా నేను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు ఎక్కడికంటే అక్కడ దిగిపోవడానికి రెడీగా ఉన్నాడు ఆయన. నీవు ఎక్కడ పిలిస్తే అక్కడికి వస్తానంటున్నాడు ఆయన. ఏ ప్లేస్ లో పెడితే అక్కడే ఉండాలంటున్నాడు ఆయన. ఎక్కడ కూర్చోబెడితే అక్కడే కూర్చోబెడతానంటున్నాడు ఆయన. అందుకే సీమను తన విందులో పిలిచినప్పుడు ఆయనను మధ్యలో కూర్చోబెట్టి అవమానపరుస్తారని తెలిసి కూడా అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు కదా ఆయన. హల్లెలూయా. దేవుడు తనను తాను తగ్గించుకొని ఈ లోకంలో ఎవ్వరు గుర్తుపట్టలేని సామాన్య రూపంలో భూమి మీదకు వచ్చి కూడా మన కోసం ఆయన తన రిక్తునిగా తగ్గించుకుని ఇక్కడ వచ్చాడు ఆయన. హల్లెలూయా. కనీసం దేవుడికి నీవేమో కనీసం ఒక స్థానం ఇస్తున్నావా, రెండో స్థానం ఇస్తున్నావా, మూడో స్థానం ఇస్తున్నావా, నాలుగో స్థానం ఇస్తున్నావా? నీవు దేవుణ్ణి ఏ స్థానంలో పెడుతున్నావు? హల్లెలూయా. మనం దేవునికి ఏ స్థానం ఇవ్వాలట చెప్పండమ్మా. హల్లెలూయా. ఏ స్థానం ఇవ్వాలట? మొదటి స్థానం అంటే ఏంటి చెప్పాలి. మొదటి స్థానం అంటే ఎలా? దేనికైనా ముందు దేవుని పని. దేనికైనా మొన్న మాకు మీటింగ్ పెట్టారు. ఆదివారం కూడా వర్క్ చేయాలి అని మీటింగ్ పెట్టారు. మా సంజయ్ ఆశ్చర్యమై ఉంటుంది. నేను ఎప్పుడు డ్యూటీ నుండి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత చేతులు ఎత్తను, ప్రార్థన చేయను. కానీ ఆ రోజు చేస్తే మరి ఏమనుకుందో నాకు తెలియదు. అయితే ఆ మీటింగ్ నుండి వచ్చిన వెంటనే రూమ్కి వచ్చిన వెంటనే నాకు దేవుడు ఒక ప్రేరణ ఇచ్చాడు, ప్రార్థన చెయ్యు అని. నా గుండె గుద్దు నాకు కాళ్ళు తిమ్మిరెక్కిపోతున్నాయి. ఎలా అంటే దేవుని సన్నిధి ఆటంకం అయిపోద్దేమో, వెళ్ళలేనేమో ప్రభా అనుకుని వచ్చి మధ్యాహ్న సమయంలో 12 గంటల టైంకి వచ్చి రూమ్లోకి వచ్చి చేతులు ఎత్తి ప్రార్థన చేశాను. ప్రభా, నేను సంఘంలో దూరం కాకూడదయ్యా, నాకు సహాయం చేయవా అనుకొని గట్టిగా ప్రార్థన చేసుకున్నాను. తర్వాత ఒకటి, మేము ఆర్డర్ చేసినటువంటి దానా బస్తాలు శనివారం వస్తున్నాయి. ఏ టైంలో వస్తాయో తెలీదు. కాబట్టి ఆ రోజు వస్తున్నాయని నాకు సార్ మెసేజ్ పెట్టాడు. ప్రభా, ఇది కష్టంగా ఉంది, అది కష్టంగా ఉంది, ఏం చేయాలి తండ్రి అని భయముతో ప్రార్థన చేశాను. హల్లెలూయా. మరోసారి మీటింగ్ పిలిచినప్పుడు నాతో అన్నాడు, నీకు రావాల్సిన బండి వెనకైపోద్ది, వేరే వాళ్ళకి ముందు వస్తుంది అని చెప్పగానే హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పరిచయం ఆగిపోకూడదని దేవునికి ముందు పెడితే దేవుడు దానికి కార్యం చేస్తాడు ఆయన. హల్లెలూయా. నిజంగా నాకు ఎంత సంతోషం వేసిందంటే ప్రార్థన చేసినప్పుడు ఇంత ఇరకాటంగా వస్తున్న పనులు అన్నట్టు విషయంలో కూడా దేవుడు నాకు హెల్ప్ చేశాడని. ఈ హెల్ప్ ఎందుకు చేశాడు తెలుసా? నా గొప్పతనం కాదు, మీకు వాక్యం అందాలనే, మీకు ప్రకటించబడాలని, ఈ వర్తమానం తెలియజేయబడాలని. మీకు సంతోషంగా లేదా సంగమా? హల్లెలూయా. సంతోషంగా లేదా? ఇప్పుడు దేవుడు నన్ను విశాలపరిచాడు. దేనికోసం తెలుసా? నా కోసం కాదు. నా హట్టుకాలన్నీ దేవుడు తొలగించాడంటే నా కోసం కాదు, తన ప్రజలకి వాక్యము
ఆహారము పెట్టడానికే. అందుకే నేను ఒక బోన్లో ఉన్నాను కాబట్టి ఇరికించకుండా ఉండడానికి నా కోసం ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేస్తే ఎలాంటిదైన దేవుడు దూరం చేస్తాడు. ఆయన సంఘం ఎప్పుడైతే కానీ పల్లగా పడుకుండిపోయి మూచుడ్రు అలాగున్నారు అనుకో, చచ్చిపోయి ఆత్మీయులో చచ్చిపోయి ఇక్కడ ఈ పాస్టర్ గారు ఏమవుతారో తెలుసా? గోడ మీద కాలు ఇలా పెట్టేసి శుభ్రంగా పడుకుంటాడు. సంఘం ఎప్పుడైతే ప్రార్థనలో మండుతుంటదో, సంఘం ఎప్పుడైతే మొరపెట్టుతుంటదో, పాస్టర్ గారిని కొడుకని కూడా నిద్రపోనివ్వడట. సంఘమే మెయిన్. అది ఆకలితో ఆకలిని ఏడుస్తుంటేనే అమ్మ వచ్చి వెంటనే పిల్లలు ఏడుస్తున్నారు అనుకుని వంట వండుకొని భోజనం తీసుకుని వచ్చి పిల్లలకి పెడతాది. పిల్లలకి పెడతాది. పిల్లల తల్లు ఉన్నారే కదా. ఎప్పుడైనా మీరు శుభ్రంగా ఆ తపాల కాడ గెమ్మల కాడ పెట్టేస్తారు మీ పిల్లల్ని, టుప్పు ఆడుకుంటుంది అనుకో, మీరు ఏమనుకుంటారంటే ఏడవట్లేదు కాబట్టి ఆకలి అవ్వలేదు కదా, శుభ్రంగా ఆడుకుంటుందని. అసలు పాలే పెట్టరు. ఎందుకు పెట్టరు? ఒకడు ఏడ్చేస్తుంది అనుకో, ఆకలి అయిందని మీరే కోరుండి ఆకలి వేసింది కదా అని పాలు పెట్టారు. ముందు పిల్ల ఏడిస్తేనే తల్లి ఏం చేస్తుంది? పెట్టకూడదు, పాలు పెట్టకూడదు, ఆహారం పెట్టకూడదు. మరి సంఘం ఏడిస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆహారం ఇస్తాడండి. అర్థమవుతుందా? ఆహారం అంటే ఏంటో ఈ జుర్రు గింజి కాదు, ఏంటది? దేవుని మాట, ఆయన వర్తమానము, ఆ వాక్యము. ఎప్పుడైతే నీకు అది తిన్నప్పుడు నీవు నూతన బలమును పొందుతావు, నూతన శక్తిని పొందుకుంటూ హల్లెలూయా వాక్యములో ఎదుగుతున్న కొలది నువ్వేమవుతుంటే ఎవరికి దగ్గర అవుతుంటావంటే నీ తల్లికి కాదు, ఎవరికి? దేవునికి దగ్గర అవుతుంటావు అన్నమాట. ఆ సమయంలో నీ ఏ సిల్లంగోడైనా, ఏ దయ్యమైనా, ఏ భూతమైనా వచ్చి నీకు దాడి చేసి ఏ రోగం వచ్చినా చావు వస్తుందని బెంగ ఏమీ పడవు. హల్లెలూయా. నీకు ఒక గ్యారెంటీ ఉంటుంది. ఏమని? నేను చనిపోయినా నా శవాన్ని తీసుకెళ్లి సమాధిలో పాతి పెట్టినా మరొక రోజు లెగిస్తానని మనకొక నిరీక్షణ ఉంది. హల్లెలూయా. అంచె దినములో నా మాట విని నేను చెప్పిన ప్రకారంగా చెయ్యువాడిని అంచె దినములో నేను అతనిని లేపుదును అని ఒక వాగ్దానం ఉన్నది. హల్లెలూయా. క్రైస్తవుడికి ఒక నిరీక్షణ ఉంది, చనిపోయినా బ్రతుకుతారని, సమాధి ఆట లేదని, సమాధి నుండి బయటకు వస్తాడని. హల్లెలూయా. సమాధి నుండి బయటకు వస్తాడని ఒక నిరీక్షణ ఉంది. అందుకే చావుకి బెంగ లేదు. హల్లెలూయా. యోహాను కట్ట నూనె పోసారు, పెద్ద గమ్మెలే పాత్ర. ఎక్కడ చదివారా? పద్మస్ దీపంలో. ఆ 7 శంఖాలలో ఉంటా, చదవండి. పద్మస్ దీపంలో. టైం ఎక్కువ అయిపోతుంది, నేను చదివించాను. అసలు వర్తమానం దగ్గరికి వెళ్ళలేదు నేను ఇంకా. చూడండి, చదవనండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత టైము? 12 అవుతుంది, అంటే ఇంకా 9 నిమిషాలు ఉన్నాయి. నేను రాత్రి ముందుకు తీసుకెళ్తాను. నేను కరెక్ట్ గా ముగిద్దాం, 12:15 ముగిద్దాం. ఓకే. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. పద్మస్ దీపంలో యోహాను పట్టబడి తీసుకెళ్ళినప్పుడు పెద్ద అగ్గి చేశారు. అక్కడ నూనె పోసారు. నూనె పోసిన తర్వాత ఆ నూనె దగ్గర పడేశారు. లోపల నుండి అగ్గి చేస్తున్నారు. ఎంత అగ్గి పెట్టినా నూనె మరుగుతుంది కానీ అతను కాలట్లేదు. వరబాబు ఈయన మంత్రి కూడా లాగున్నాడు బాబు అని చెప్పి లోపల జైల్లో పడేశారు. ఇది చంపకుండా. పొరికల్ప అని ఒక వ్యక్తి ఉంటాడు 7 సంఘకాలలో. పెరగమ కాల సంఘ కాలంలోన పొరికల్ప అని ఒక మంచి భక్తుడు ఉంటాడు. అతను కూడా చంపడానికి తీసుకెళ్లి ఒక కొయ్య దగ్గర కట్టేశారు. అతన్ని తను ఇష్టపూర్వకంగా చావు ఒప్పుకున్నాడట. కొయ్య కట్టేస్తే చుట్టూ నూనె పోసారు, అంటే మంట పెట్టేశారు. చుట్టూ మంట పెట్టేసి అగ్గిపుల్ల
చొర్రని రాసి పెట్టేసి అంటించేస్తే ఆ పొలికప్పును కాల్చడానికి మీదకి గుద్దులకి ఎదిగినటువంటి అగ్ని ఆయన కాల్చకుండా కిందికి దిగిపోయిందట. చూడండి, కిందికి దిగిపోయింది. ఆయన ఎవడు? దేవుడు భక్తుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుని సేవకుడు, ఆయన. హల్లెలూయా. అగ్ని కిందకి దిగిపోతే అరే ఈయన అగ్ని కూడా కాల్చలేకపోయిందని చెప్పి కత్తి తీసుకుని పూడ్చి చంపేశారు. ఆయన ఎంతకు తెగబడ్డారు సంగమా. హల్లెలూయా. వాక్యము నీలో కనుక ఉంటే, వాక్యము నీతో కనుక ఉంటే, నిన్ను తిట్టినా కూడా నిన్ను కొట్టినా కూడా దేవుడు మట్టు కనిపించేస్తాడు తెలుసా సంగమా. మనం సామాన్యమైన చూస్తే ఏమి తెలియని తండ్రి తినే ప్రజలు కనబడుతున్నాం గాని లోపలున్న అంతరాత్మలో ఉన్న దేవుని కుమారుడు మామూలుడు కాదు. ఆయన దేవుని కుమారుడు తెలుసా. మనం కనబడేది సామాన్య కనబడతాం. అందుకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్త గమనించండి. క్రైస్తవులతో పెట్టుకునేటప్పుడు ముందు జాగ్రత్తగా ఎలాంటి వాళ్ళతో పెట్టుకోకూడదు చెప్పండి. నంబర్ 1. ఇంకా నంబర్ 2. ఇంకా విశ్వాసంగా ఉన్నవాడితో, తర్వాత ప్రార్థన పరుడుగా ఉన్నవాడితో, ఇంకా అంతేనా? చెప్పరు. హల్లెలూయా. అది కాదు, మౌనంగా ఎవరికి తిడుతున్నాడు కదా జోలికి వెళ్ళకుండా, కొట్టాడు కదా దాడి చేయకుండా మౌనంగా ఉండి ప్రతీది కూడా దేవునికి అప్పచెప్పేస్తున్నాడు. చూసావా? ప్రతీది కూడా దేవునికి అప్పచెప్పే వాడితో మాత్రం చాలా డ్యామేజ్ పడతాం. ఎందుకంటే ఈయన దేవుడికి చెప్తుంటాడు, నా వల్ల కాదు ప్రభా, నేనేం చేయలేను ప్రభా, నేను కొట్టలేను ప్రభా, తిట్టలేను ప్రభా, దాడి చేయలేను ప్రభా అని ప్రతిదీ దేవుడు చెప్తున్నాడు అనుకో, ఈయన ప్రార్థన అంగీకరించి దేవుడే అవతలను కొడతాడు అన్నమాట. తెలుసా? దేవుడే అవతలను కొడతాడు, దేవుడే అవతలను ముత్తుతాడు. అందుకే నిజంగా ఓర్పు సహనంతో ఉన్నవారు ఏమన్నట్లేదు కదా అని చెప్పి భయపడిపోయిందే, తప్పు చేశాడు కాబట్టి ఏం మాట్లాడట్లేదే అనుకుంటారు. ఆయన మౌనం వెనకాల ఒకటి ఉంది, ఆ వెనకాల దాని రహస్యంలో ఒకటి ఉంది, అది గుర్తించాలి మనం కూడా. ఆయన నిన్ను ఎన్నడూ త్రోసివేయడు. ఆయన నిన్ను ఎన్నడూ త్రోసివేయడు. ఏ సమయమందైనను, ఏ సమయమందైనను సరే సరే ఆయన వచ్చును. నీవు ఇచ్చే ఏ స్థలముకైనను, నీవు ఇచ్చే ఏ స్థలముకైనను, అది పైన అటుక మీదైనా సరే, నీ అతిథి గది యందు నీవు ఆయనను ఉంచుటకు ఇష్టపడట్లేదు. నీ స్నేహితులు వచ్చినప్పుడు మీరంతా కలిసి యేసును గురించి మాట్లాడుచు నేలపై మోకాల్ని ఆయన గురించే మీ ముఖ్య సంభాషణగా ఉండనిచ్చి ఆయనను గూర్చి మాట్లాడుతూ ప్రార్థించుచు ఆయన చేసిన వాటికి కృతజ్ఞత చెల్లించుచు మరియు ఒకరికొకరు ఆయన గురించి సాక్ష్యమిచ్చుచు వచ్చును అన్నాడు ఆయన. హల్లెలూయా. 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 ఎక్కడ ఇద్దరు ముగ్గురుగా క్రైస్తవులుగా కనబడిన లోక సంబంధమైన వాటి విషయాల గురించి మాట్లాడుకోవడానికి కాదు. ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడున్న సంభాషణ ఏమి జరగాలంటే వాక్యమే మాట్లాడుకోవాలన్నాడు ఆయన. ఎక్కడైనా సమయాన్ని పోనీయకూడదు అన్నాడు ఆయన. సమయాన్ని సద్యోగం చేసుకొని ఆలస్యం చేయకుండా ప్రతి చోట కూడా వాక్యం కోసమే మాట్లాడాలి, దేవుడి కోసమే మాట్లాడాలి, దేవుడి కోసమే సంభాషించాలి. హల్లెలూయా. అలాగే రక్షణ లేని వాడు నీ దగ్గర పక్కన కూర్చుంటే రక్షణ గురించి చెప్పు. ఏం చేయాలి అంటే టోటల్ గా ప్రతిరోజు మనం చేయాల్సిన పని ఏం చేయాలి? ఆయన గురించి మాట్లాడాలి. అంటే నీవు ఏది మాట్లాడినా, సినిమా చూసేవా లేదా ఆ సిస్టర్ల గురించి, ఈ సహోదరుల గురించి, ఆ సంఘం గురించి, ఈ సంఘస్థుల గురించి, అతని గురించి అనుకుని ఇలా ఎవరి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నీవు కూర్చొని ప్రతిరోజు వాక్యానితో చదివి నీవు మాట్లాడుకుని హ్యాపీగా దేవుడిచ్చిన సమయాన్ని దొంగలించకుండా ప్రతిరోజు కూర్చొని నీకు పనున్నప్పుడు పని చేయి. ఆ కొద్ది సమయమును దేవుడికి ఇస్తే దేవుడు ఆ సమయంలో కూడా వస్తాడట. తెలుసా? హల్లెలూయా.
దేవుడు ఏం పని చేయదన్నాడా? పని ఎందుకు చేయాలా? దేనికోసం పని చేయాలి? పొట్ట పొట్ట మా భాషతో పొట్ట ఏంటి? అడవిలో ఉన్న పిట్ట. హల్లెలూయా. తెలుగుతోనేమో పొట్ట. ఇంకొకటి ఉంది మళ్ళా, దీనికోసం సంపాదించుకోవడానికి ఒక్కొక్కడు ఈ ఎముకలు కూడా కనబడినట్లుగా పని చేస్తారు. ఎందుకు సిస్టరు ఎండిపోతున్నావు అంటే, ఈ మధ్యనే పని మిగిలిపోతుంది, నువ్వు ఎప్పుడు చెయ్యు ఆ పని అలాగే ఉంటది. నీకు విశ్రాంతి లేదు. భూమి మీద మనిషికి అసలు విశ్రాంతే లేదు. చెప్పండి, చెయ్యని పని ఏదో, చెయ్యకుండా ఉన్న పని ఏదో చెప్పండి. ఎప్పుడు పనులే. కానీ దేవుని కోసము పనున్నా సరే కొంత సమయాన్ని మాకు కేటాయించుకోవాలి, కొంత సమయాన్ని దేవునికి కేటాయించి మా జీవితాన్ని కొనసాగించాలి. అర్థమవుతుందమ్మా? హల్లెలూయా. కానీ మనము అలా చేయుట లేదు. అలా చేయట్లేదట. అందరూ కలిసి ఉన్నప్పుడు పరిహారముతో కూడిన వ్యర్థమైన మాటలను మాట్లాడుచు. చూడండి, జాగ్రత్తగా గమనించండి. హల్లెలూయా. కానీ మనం అలా చేయటం లేదు. అందరూ కలిసినప్పుడు పరిహాసముతో కూడిన వ్యర్థమైన మాటలను మాట్లాడుచు కాలము గడిపెదరు అన్నాడు ఆయన. హల్లెలూయా. వ్యర్థమైన మాటలు సెల్ ఫోన్ లో ఎవరి పట్ల ఆడుతో ఫోన్ చేసి నీ సమయాన్ని గట్ట పోగొట్టకు. వ్యర్థమైన మాటలు మాట్లాడేసి ఫోన్ లో నీ ఫ్రెండ్స్ లేకపోతే పనికి మాలని ఈ బంగు డిలాక్సుల గాలతో ఇలాంటి చెత్త మనుషులతో పనికి రాని చండాలమైన పరిశుభ్రంగా లేక అపరిశుభ్రంగా బ్రతుకుతున్న మనుషులతో నీవు టైం కేటాయించేసి సమయాన్ని వృధా చేసి మాట్లాడేసి దేవుని వాక్యాన్ని చెప్పండి అమ్మా. హల్లెలూయా. వ్యర్థమైన మాటలు మాట్లాడేసి ఏం చేయకూడదట? దేవుని వాక్యాన్ని ఆలస్యం చేయకండి, నిర్లక్ష్యం చేయకండి. నీవు ముగ్గురు కూడున్నా, ఎవరితో కూడున్నా సరే నీవు వాక్యాన్ని మాట్లాడాలి, వాక్యాన్ని సంభాషించాలి, దేవుని గురించే మాట్లాడాలి. ఒకరోజు అమ్మాయి మార్గంలోకి వెళ్ళిపోతున్నటువంటి ఆ ముగ్గురులోకి వారు దేవుడి గురించి మాట్లాడినప్పుడు దేవుడు వారి వెనుకలు నడిచాడు. ఆయన ఏం మాట్లాడుకుంటున్నారంటే, తెలియదా నీకు? ఏం తెలిసింది అన్నాడు. మేము ఆ రాజు మనతో ఉండి మాకే ఒక రాజ్యం చేసి మమ్మల్ని ఏలుతాడని మేము అనుకుంటే ఆయన ఈ యూదులు కలిసి రోమా ప్రభుత్వానికి అప్పగించి శిలువ వేసి చంపేశారు. ఈ చుట్టుపక్కల అంత ప్రపంచం మాట్లాడుకుని ఒక్క నీకే తెలియదా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. హల్లెలూయా. మందమతులారు, గుడ్డి వర్లారు అని తిట్టినాడు అక్కడ ఆయనే. జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. ఏం చేయకూడదు? పని చేసే టైంలో పని చేయాలి. నేనేం చేస్తున్నానమ్మా? ఇంతగా నేను వాక్యం ఏం చెప్తాను చెప్పండి. నాలాంటి పని మీరు చేస్తారా? నా మనిషి ఎప్పుడు మైండ్ గిరో 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 తిరుగుతూ చంపేస్తారు. ఈ మధ్యన సచివాలయ ఉద్యోగస్తులు చచ్చిపోతున్నారు. మీరు పేపర్లు చూస్తున్నారో లేదో? ఎందుకు చచ్చిపోతారో తెలుసా? నా సెల్ నిండో ఈ రోజు నలుగురు పెట్టారు. చచ్చిపోయినారు, నలుగురు చచ్చిపోయినారు. నిన్న ఒక ఆవిడ పెదగొత్తులో చచ్చిపోయింది, ఒక ఆవిడ సప్పగొత్తులో చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోతున్నారు తెలుసా? ఆ డ్యూటీ పెడుతున్నట్టు ప్రెజర్ వల్ల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు. గుండెపోటు వచ్చి చచ్చిపోతున్నారు. చెప్పండి, ఇంత ప్రెజర్ లేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటే ఎవరైనా పొలం పని చేసుకున్నాడు కష్టమైంది సచ్చాడని ఎక్కడ వార్తలు విన్నారా? నేను ఇంత ప్రెజర్లో ఉండి కూడా ఈ వాక్యాన్ని నేను అందించగలుగుతున్నానంటే అది నా బలం కాదు, అది నా శక్తి కాదు. హల్లెలూయా. మనం ఏదైనా దేవుని వాక్యంలో ప్రేమిస్తే ఏది సులువే. అందుకే అన్నాడు, నా కాడి భారంగాను తర్వాత తేలికగాను ఉంది అని చెప్తున్నాడు ఆయన. మనం మోస్తే అది మనకి తేలికే. సో జాగ్రత్తగా వినండి. ఆలస్యం చెయ్యొద్దు. వర్తమానం పూర్తవలేదు. నాకు ఒక అద్భుతమైన వర్తమానం మళ్ళీ ఒకటి ఉంది, కానీ మనం ఆ పరిస్థితి లేదు. అందుకే ఇది చదివి మనం చదువుతాం.
యేసుతో మీరు మాట్లాడాలని తలంచినప్పుడు యేసుతో మీరు మాట్లాడాలని తలంచినప్పుడు ఎక్కడికో వెళ్ళాలనుకుంటారు, అటక మీద ఎక్కి మాట్లాడాలనుకుంటారు, లేదా నేల మాలిగ యందు వెళ్ళాలనుకుంటారు. అవును. ఎప్పుడైనా ఒకసారి ఆయనతో మీరు మాట్లాడుటకు అక్కడకు ఇక్కడకు ప్రారంభించదట. హల్లెలూయా. ఇటు ఇక్కడికి అక్కడికి వెళ్ళి ఏదో మాట్లాడాలి దేవుడి గురించి అనుకుంటారట. ఎక్కడికి అక్కడ తిరగాల్సిన అవసరం లేదు. దేవుడు ఎక్కడికి పిలిస్తే అక్కడికే వస్తాడు ఆయన. ఎక్కడ పిలిస్తే అక్కడ వస్తాడు ఆయన. అందుకే ఆయనకి ఏ స్థానం ఇవ్వాలి? మొదటి స్థానం. హల్లెలూయా. నీవు 4వ స్థానమైన తీసుకో, 3వ స్థానమైన తీసుకో, 2వ స్థానం తీసుకో, కానీ నీవు దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. కానీ ఆయనకి 2వ స్థానం, 3వ స్థానం, 4వ స్థానం ఇచ్చేవనుకో మనకి ఏం జరగదు. అసలు అంటే ఏం జరగదంటే ఏమీ పొందుకోలే. రక్షణ రాదు, మారు మనసు రాదు, తిరిగి జన్మ రాదు, పరిశుద్ధాత్మ దొరకదు. ఏమి పొందుకోకుండానే నామకార్థంగా మతంలో భక్తి చేసేటట్లుగా నామకార్థంగా వచ్చి పేరుకు రాసుకొని యాంటైడ్ మెసేజ్ బిలియర్ చర్చ్ మా ప్రవక్త విలియం బ్రహ్మం గారు అని చెప్పేసి వచ్చేసి 7 ముద్రలు సంఖ్యలో పెట్టుకొని వెళ్ళిపోతాం తప్ప మా జీవితానికి ఏ మేలు జరగదు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి అమ్మా, ఏం చేయకూడదట? ఆలస్యం చేయకూడదట. ఆలస్యం చేయకూడదా? 15వ అధ్యాయము ఇందాక చదివిన వాక్యం చదివి మనం ముగించుకుందాం. చదువుదాం. సంఖ్యాకాండం. నేను 27వ పేరు రాత్రి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు ఈ వర్తమానం ఇస్తే ఇదే చెప్తా, లేకపోతే మరొక వర్తమానం ఉంది. వాడు యెహోవాను తృణీకరించి ఉండును గనుక అట్టివాడు నిత్యముగా జనములలో ఉండకుండా. చూడండి జాగ్రత్తగా గమనించండి. హల్లెలూయా. మెల్లగా పాయింట్ చదువు. వాడు యెహోవాను తృణీకరించిన వాడగును. ఇప్పుడు ఇలా జీవించినోడు ఎవరు తృణీకరిస్తారట? యెహోవా. చెప్పండమ్మా. హల్లెలూయా. అంటే ఇలా జీవించినాడు. ఎలా జీవించినాడు? ఆలస్యం చేసిన వాడు, వాక్యాన్ని ఆలస్యం చేసిన వాడు, వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన వాడు ఎవరిని తృణీకరించినట్లుగా అవుతుంది? దేవుడు అంటే ఎవరై ఉన్నారు? వాక్యమై ఉన్నారు ఆయన. హల్లెలూయా. నీకు రక్షించడానికి వచ్చిన వాక్యం, నిన్ను బ్రతికించడానికి వచ్చిన వాక్యం, నిత్య జీవం తీసుకెళ్ళడానికి వచ్చిన వాక్యమును నీవు ఆలస్యం చేసినట్లయితే అతను ఏమవుతాడట? దేవుడు తృణీకరించిన వాడు అవుతాడు. కనుక అట్టివాడు నిత్యముగా జనములలో ఉండకుండా. ఇక్కడ పెట్టండి. ఏది పెడతారు? సంఘములో ఉండకుండా. హల్లెలూయా. ఎక్కడ ఉండడు? సంఘములో ఉండకుండా. చూడండి, సంఘములో ఉండకుండా కొట్టివేయబడును అన్నాడు ఆయన. సంఘంలో ఏం జరుగుతుంది? సావాసం జరుగుతుంది. అటు ముందు ఎక్కడ దూరం అయిపోతాడు? సంఘం దూరం అయిపోతాడు ఫస్ట్. అంటే మెల్లగా నేను బాగానే ఉన్నానులే, నేను సరిగానే ఉన్నానులే, నేను మంచిగానే ఉన్నానులే అని చెప్పి అలా మెల్లగా సాతాను అలా లాక్కొని తీసుకెళ్తూ దూరం వెళ్ళిపోయి సంఘం నుండి పూర్తిగా దూరం అయిపోయి ఏం జరుగుతుంది? నీకు తెలియకుండానే నీ రక్షణ పోగొట్టుకుంటాం. మన చనిపోయిన పిల్లి బ్రదర్ ఏమయ్యాడు తెలుసా? సేమ్ అదే పొజిషన్ వచ్చింది. ఎందుకు అలాంటి పొజిషన్ వచ్చింది చెప్పండి? మెల్లిగా నీ నిర్లక్ష్యమే నిన్ను చంపేస్తుంది అన్నమాట. నీ ఆలస్యమే నీకు చంపేస్తుంది. ఆ ఆలస్యమే నేను చంపేస్తుంది. జాగ్రత్తగా గమనించండి. ఆలస్యం చెయ్యకు. అంటే నువ్వు దాన్ని పట్టించుకో. అంటే దేన్ని పట్టించుకోకపోవడం? సన్నిధిని పట్టించుకోకపోవడము, వాక్యం పట్టించుకోకపోవడం, చదవడం పట్టించుకోకపోవడము, ప్రార్థన చేయడం పట్టించుకోకపోవడం, ఎప్పుడు పని అని దాని మీద నిమగ్నం అయిపోయి ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ జనములో కొట్టివేస్తానన్నాడు ఆయన. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి యెహోవా మాటను అతను పట్టించుకోకుండా ఉన్నాడు కనుక ఆయన ఆజ్ఞలను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. హల్లెలూయా. నిశ్చయముగా కొట్టివేయబడును. దాని దోష శిక్షకు వాడే కారకుడు. హల్లెలూయా. నరకానికి ఎందుకు వెళ్ళిపోయారట? దేవుడు నాకు తన్నాడు అని చెప్పకు.
నీ నిర్లక్ష్యమే నీకు కారణము, నీ ఆలక్ష్యమే నీకు కారణము. నీవు చేసిన తప్పే ఎవరి పాపం వారిని పట్టుకొను అన్నట్టుగా నీ నిర్లక్ష్యమే, నీ ఆలక్ష్యమే నిన్ను నాశనం చేసేసింది. అర్థమైందా? హల్లెలూయా. ఆలస్యం చేస్తే నీ ఆలస్యమే నీకు చంపేస్తుంది. నీ మరణానికి నువ్వే కారకుడు, దయ్యం కాదు. దయ్యం గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. దయ్యం కాదు కారణం, నువ్వే. నీ నిర్లక్ష్యమే, నీ ఆలస్యమే, నీ ఆలసత్వమే, నీ నిర్లక్ష్యత్వమే, నీ స్వబుద్ధి, నీ బుద్ధి, నీకు జ్ఞానం లేకపోవడము, వివేచన లేకపోవడము, ప్రత్యక్షత లేకపోవడము, ఒక ప్రత్యక్షత ద్వారా నీవు కొనసాగక నీ ఆలస్యం చేయడమును బట్టే నీవు ఆ ప్రజల్లో నుండి కొట్టివేయబడి పరలోకంలో కనబడవు. సంఘం తీసివేయబడి. సంఘం ఎవరంటే క్రీస్తు యొక్క శరీరం. ఒక భాగంగా ఉండకుండా ఆ భాగం నుండి కట్ చేయబడతావు అన్నమాట. కాబట్టి జాగ్రత్త వినండి. హల్లెలూయా. అందుకే జాగ్రత్తగా సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకొని యెహోవా దొరుకు కాలమందు ఆయనను వేడుకొనుము, సమీపంగా ఉన్నప్పుడే కొనియాడుమని లేఖనం చెప్పినట్లుగా. హల్లెలూయా. దేవుని పనికి దేవుడికి ఇవ్వాలి, మన పని మనం తీసుకోవాలి. పని చేసిన, ఎంత పని చేసినా అట కొంత సమయం దేవునికి ఇచ్చి కాసేపు మోకరించి ప్రార్థన చేయాలట. అర్థమవుతుందమ్మా? హల్లెలూయా. సంవత్సరానికి వచ్చి కనబడేసి పాస్టర్ గారు ముఖం చూసి ఇలాంటి భక్తి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నేను ఇంకొకటి తీస్తే మీకు భయం వేస్తుంది. కాబట్టి జాగ్రత్త గమనించండి. సాయంత్రం మిస్ అవ్వకుండా వస్తే చక్కటి వర్తమానాలు వింటారు. రాత్రి ఏం మాట్లాడుతున్నా మీకు ఎలా తెలుస్తుందమ్మా? రోజు వచ్చే వర్తమానాలు రావు. ఈ పుస్తకాలు లాక్కునే సమయం వస్తుంది. క్రైస్తవుడుగా ఉండడానికి నువ్వు నిలబడతావో లేదో తెలియదు. అలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి ఇప్పుడు. ఇలా నిర్లక్ష్యం చేసావంటే హఠాత్తుకు వస్తుంది అనమాట పరిస్థితి. అప్పుడు మనం తప్పించుకోవడం చాలా కష్టము. హల్లెలూయా. దయచేసి ఆలస్యం ఎవ్వరు చెయ్యొద్దు. దేవుని విషయంలో నిర్లక్ష్యమే చెయ్యొద్దు. ఎక్కువగా ఆలస్యం ఎక్కడ చేస్తున్నారంటే ఈ బాతుపడుపులో ఉన్న లోకల్ పీపుల్స్. ఉదయాన్ని కనబడతారు, రాత్రి కనబడరు. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు తెలుసా? ఏదో పర్వాలేదు గల, మామూలు గల అనుకుంటున్నారు. కానీ అసలు ఎవరికి ఆలస్యం చేసేస్తున్నామట? మనము దేవుణ్ణి ఆలస్యం చేసేస్తున్నామట. నువ్వేమనుకుంటున్నావు? పర్వాలేదు అనుకుంటున్నావు. కానీ లేక నేను ఒప్పుకోవాలి, పర్వాలేదులే అని ఒప్పుకోవాలి. దేవుడు నిన్ను ఆలస్యం చేస్తున్నావు చెప్తున్నాడు. జనములను కొట్టివేసేస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. జనములు కొట్టివేసేస్తానని చెప్తున్నాడు. కాబట్టి దయచేసి ఆలస్యం చేయొద్దు. నేను ఏ మాత్రం ఆలస్యం చేస్తే ఏం జరుగుతుందో రాత్రి చెప్తా. వర్తమానంలో నుండే ప్రవక్త చెప్పిన దాంట్లో నుండి ఆలస్యం చేస్తే ఏం జరుగుతుందో, కొంతమంది జీవితాల్లో ఏం జరిగాయో నేను రాత్రి ఈ వర్తమానం మళ్ళీ కంటిన్యూ చేస్తా. ఈ కొద్దిపట్టు వాక్యాలు ప్రభు దీవించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడి మరొకసారి మనం ప్రార్థన చేద్దాం. ఒకసారి అందరం ప్రార్థన చేద్దాం. మనం తక్కువ టైంలో